అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, అన్న దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తే అల్లుడు రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త అధ్యయనం సృష్టించాడు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, వాళ్ళ మామగారు పద్మారెడ్డి గారు. సో పద్మారెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఏ వయసులో పెళ్లి అయిపోయింది సార్ మీకు? సరిగ్గా 20 సంవత్సరాలు. లవ్ మ్యారేజా లేకపోతే నాన్నగారు అమ్మగారు? అప్పుడు అంత సీన్ లేదు సార్. రేవంత్ గారు ఏమని పిలుస్తారు మీరు? రేవంత్ అనే పిలుస్తారు. ఆయన మా అంటాడు, లేకపోతే హాయ్ అంటాడు. ప్రేమలో పడ్డాడు, మా అమ్మాయిని ప్రేమించాడు అన్నప్పుడు ఎలా అసలుకి? మొదట్లో ప్రేమ వివాహాన్ని మనం కొద్దిగా అడ్డుపడ్డాము. తర్వాత అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు, ఓకే అని. ఆయన స్పెండ్ చేస్తారు ఎక్కువ, మనోడు ఆయన కూడా అదే రిలీఫ్ ఆయనకి. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, నాన్న కూతురు ఇద్దరు మోర్ లైక్ ఫ్రెండ్స్. పద్మారెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year దగ్గర పడ్డాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసి. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షం అసెంబ్లీలో గొంతు ఇప్పకుండా అలానే ఉన్న కేసీఆర్ గారి మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? ఆయనకి ఏమి ఇబ్బందికరము, కేటీఆర్ కూడా అధికారం పోవడం డైజెస్ట్ చేసుకోలేక కవిత గారు ఇంకొక పార్టీ పెట్టబోతున్నారు, ఇటుపక్క కుటుంబ విభేదాలు ఎలా చూడొచ్చు? ఈ కక్ష రాజకీయాలు కేసీఆర్ స్టార్ట్ చేసి. కానీ ఆయన గొప్పతనాన్ని గొప్పకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పరామర్శన వెళ్ళారు కదా. రాజకీయ నాయకులను ఒకరినొకరు గౌరవించుకోవడం. హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ నేను నాగార్జున కూల్చేయడం జరిగింది. తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు, పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడ ఆయన జంకలేదు. దాన్ని కొంచెం మీరు భయపడ్డారా, లేకపోతే మంచి డిసిషనే గో హెడ్ అని చెప్పారా? ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు, హైడ్రా అంటే ఒక కూలగొట్టిడే కాదు. 19 నెలల పరిపాలన అల్లుడికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 80%. ఇంకా 20. ఎందుకు అల్లుడికి ఇద్దరు కలిసి మీరు ఒక టికెట్ ఇప్పించుకోలేకపోయారు? అంటే ఫైనాన్షియల్ గా మీరు సపోర్ట్ చేయలేదు, రాజకీయంగా కూడా మీరు సపోర్ట్ చేయలేదు అనే మాట వాస్తవమా? నిజమే. రాజకీయాలకు సపోర్ట్ చేసేంత డబ్బు లేదు, మాట సాయం కూడా చేయలేదు కదా మీరు. దీపాల్ రెడ్డి గారికి కావచ్చు, మీకు కావచ్చు, ఇద్దరు కూడా ఇది ఎప్పుడైనా కానీ మాకు ఇది ఒక బాడీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా సార్? నిజంగా అప్పుడప్పుడు ఉంటది. అందరితో పాటు మనం వెళ్ళలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. కానీ ఎప్పుడు దాన్ని మేము ఓవర్కమ్ అయ్యాం. రేవంత్ ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డా తక్కువ టైంలో. వేధింపు రాజకీయం. జైలుకి వెళ్ళినప్పుడు కానీ, బయటకు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో నుంచి బెడ్రూమ్ లో నుంచి తీసుకొచ్చినప్పుడు కానీ అన్ని అత్యాచారాలే, అఘాయిత్యం. 15 days లో ఎంగేజ్మెంట్ ఉండగా అరెస్ట్. ఎంగేజ్మెంట్ కూడా 4 గంటలు 5 గంటలే సమయం ఇవ్వమనడం. కానీ ఎక్కడ ఆయన స్మైల్ అయితే పోలేదు కదా. తన ధైర్యం గొప్పది, మొండితనము ధైర్యం. ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు, కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఎప్పుడైనా? నాన్నగారు, మదరు, ఫాదర్ సహజంగా అప్పుడు చూశాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం స్టార్ట్ చేసిన ఒక పొలిటికల్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. అన్న దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తే అల్లుడు రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త అధ్యయనం సృష్టించాడు, ఒక ప్రపంచం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో దేశ రాజకీయాలలో ఎన్నోసార్లు కేంద్ర మంత్రిగా తనదైన స్టైల్లో, సో ముఖ్యంగా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకొస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఎంతో గొప్పగా ఆలోచించి గొప్ప గొప్ప డిసిషన్స్ తీసుకున్న
ద గ్రేట్ జైపాల్ రెడ్డి గారు అండ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రభంజనం సృష్టించిన అనుముల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, వాళ్ళ మామగారు పద్మారెడ్డి గారు. సో పద్మారెడ్డి గారు నమస్కారం. నమస్తే. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అటు పక్కన మీ అన్నగారు కాంగ్రెస్లో ఉద్దండులు అని చెప్పుకోవచ్చు. ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఒకవైపు మీరేమో టీఆర్ఎస్లో 2001 నుంచి 2008 వరకు చాలా యాక్టివ్గా కేసీఆర్ గారితో ఒక మంచి జర్నీ చేశారు. సో అక్కడి నుంచి బయటకు వచ్చి టీడీపీలో, తర్వాత కాంగ్రెస్లో, ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మామగారు. సో ఇవన్నీ నిజంగా చెప్పాలంటే చాలా కష్టం ఒక మనిషి హ్యాండిల్ చేయటం. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కుటుంబం, మీ జర్నీ, మీ పొలిటికల్ జర్నీ. 2001 to 2008 టీఆర్ఎస్లో కేసీఆర్తో పార్టీలో కలిసి ఉన్నది, యాక్టివ్గా ఉన్నది యథార్థం. ఓకే. కానీ టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ నేను లేను. రాజకీయాలకు మనకి పెద్దగా సంబంధం లేదు. ఓకే. మా బంధుత్వాలు రాజకీయాలు, కానీ నేను రాజకీయాల్లో లేను. సరే, రాజకీయాల గురించి అన్నీ తెలుసు, అవగాహన ఉంది. కుటుంబ నేపథ్యం ఇదంతా జరుగుతుంది కాబట్టి 60 సంవత్సరాల నుంచి తెలుసు మనకు. ఓకే. సో ఫుల్ నేమ్ ఏంటి సార్ మీరు? అనంత పద్మనాభ అంటే అది రికార్డెడ్ కాదు. ఓకే. చిన్నప్పుడు మా వాళ్ళు పెట్టింది అనంత పద్మనాభరెడ్డి, కానీ అది రికార్డులో పద్మారెడ్డిగానే రాశారు. పద్మారెడ్డి గారు రాశారు. సుధిని పద్మారెడ్డి. ఇంటి పేరు సుధిని. అవును. ఓకే. సో నిజంగా తెలంగాణలో చూసుకుంటే రెడ్ల శాతం కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు కదా, ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే. ఇక లెక్కలు స్పష్టత లేదండి, లెక్కల్లో స్పష్టత లేదు. ఓకే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో వాడతారు ఆర్కే గారితో, గట్టిగా ఒక బస్తా బియ్యం వండితే సగం మిగులుతుంది, వాళ్ళకి మాకు పోటీ ఏంటి అని కూడా ఒక మాట వాడతారు అనమాట. అందుకని అడుగుతున్నాను. కానీ చాలా విన్నాను సార్ మీ గురించి. అంటే ఎటువంటి కుటుంబ నేపథ్యం, సంపన్న కుటుంబం అయినప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఒక కీ రోల్ పోషించడం చాలా కష్టం ఎవరికైనా కానీ. మనం సపోర్ట్ లేకుండా రావటం చాలా కష్టం. ఇన్ కేసు వచ్చినా కానీ వెనక నుంచి ఎవడొక శత్రువులు ఏదో ఒక విధంగా పుల్లలు పెట్టి ఇరికించేసి బయటికి పంపించేదాకా కాసుకొని కూర్చుంటారు. అలాంటి రాజకీయాలలో అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉంది, ఏం మారలేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ చాయిస్ ఉంది సార్. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, వెంటనే మారిపోతారు. బట్ మీ రోజులు అలా కాదు. ఒక పార్టీ మారాలంటే ఒక కన్న తల్లితో సమానంగా చూసుకుంటారు పార్టీలప్పుడు. అందుకనే జైపాల్ రెడ్డి గారు అంత కీ రోల్ పోషించారు కాంగ్రెస్లో చెప్పాలి అంటే. కానీ అప్పుడు రాజకీయాలు చూసినప్పుడు, ఇప్పుడు రాజకీయాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు ఓవరాల్గా? చాలా మార్పులు వచ్చినాయి. పాత రాజకీయాలు, మా అన్నగారు రాజకీయాలు స్వతంత్రం తర్వాత రెండో తరం అనుకోండి. అవును. ఆయన 42లో జన్మించారు కాబట్టి స్వతంత్రం సోదరుల తర్వాత వచ్చిన తరంలో మా బ్రదర్ వచ్చారు. ఆ ఛాయలు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు నెహ్రూ గారు, రాజాజీ గారు వీళ్ళంతా యాక్టివ్గా రాజ్యం ఉన్నది, దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం అంతా ఆయన మీద ఉన్నది. సిద్ధాంత రాజకీయాలు. ఓకే. ఒకటే పార్టీ కదా అన్నగారు. ఆ మధ్యలో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రెస్కు దూరం అయ్యారు. మళ్ళీ 99లో జనతాదళ్ పటాపంచలం అయింది. అప్పుడు విడిపోయింది, ముక్కలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం దేశానికి ప్రమాదకరం అని చెప్పి దాన్ని కాంగ్రెస్ అయితేనే ఎదుర్కోగలుగుతుందని ఇప్పుడు ఒక్కటి వచ్చారు. ఓకే. ఎందుకని అన్నయ్య కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మనం అదే పార్టీలో ఉంటే మన భావజాలం ఇంకొకలాగా ఉంటుంది, ఆయన ఇంకోలాగా ఉంటారు కాబట్టి మనకి పొంతన కుదరదు అని చెప్పేసి మీరు టీఆర్ఎస్తో జర్నీ స్టార్ట్ చేశారా? అన్నయ్య గారు రాజకీయాలతో, ఈవెన్ రేవంత్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. ఓకే. నేను 2001లో నరేంద్ర గారు తెలంగాణ సాధనా సమితిని నాన్ పొలిటికల్ ఫోరం అని చెప్పారు. ఓకే. నాన్ పొలిటికల్ ఫోరం అప్పుడు తెలంగాణ కావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఆయనతో కలిశారు. ఆయన నాకు తెలిసి చాలా పాత పరిచయం నరేంద్ర గారు. తర్వాత అది టీఆర్ఎస్తో మెర్జ్ అయింది. అప్పుడు పాలిటిక్స్లో పడిపోయారు. అది బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అప్పుడు. యాక్టివ్ అంటే ఏముంది, మనది
తెలంగాణ ఉద్యమం ఒకవైపు. తెలంగాణ ఉద్యమం 8 వరకే ఉన్నాను. ఆ, ఆల నరేంద్రను టిఆర్ఎస్ నుంచి తప్పుకునే వరకు, తర్వాత కొద్ది రోజులు ఉన్నాను. ఎందుకో ఈ రాజకీయాలు, ఈ తీసేయడాలు, కొట్లాడుకోవడాలు నాకు నచ్చలేదు. ఉమ్. నేను టిఆర్ఎస్కి పోవడం మానేశా. కానీ ఒక 7 years ఉన్నారు కదా యాక్టివ్గానే. ఉన్నా అన్నయ్య వ్యతిరేకం ఏం చెప్పలేదా? నేను ఒక పార్టీలో ఉంటే నువ్వు ఇంకొక పార్టీలో సొంత ఎజెండా తీసుకొని, ఎందుకంటే దగ్గర నియోజకవర్గాలు విభేదించి మాట్లాడాల్సి వస్తుంది, వ్యతిరేకంగా. నేను అట్లా ఎక్కడో ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, రాజకీయాల ఉపన్యాసాలు ఇవ్వడం తక్కువ, అట్లేం ఇవ్వలేదు. నేను అట్లా ఆ విషయాలకు పోలేదు. తెలంగాణ కాజ్ కోసం టిఎస్ఎస్, తర్వాత టిఆర్ఎస్, అంతే. ఎక్కువ రోల్ ఏముండేది మీది? పార్టీ బలోపేతం ఎలా చేయాలి, చర్చలు జరిపేదండి. కార్యవర్గంలో సభ్యుని నేను. కొద్ది రోజులు ఫైనాన్షియల్ కమిటీ అని ఒకటి పెట్టారు కేసీఆర్. దానికి నేను కన్వీనరో చైర్మనో పెట్టారు. దాంట్లో 2-3 సభ్యులు ఉండేవాళ్ళం. కొత్త చందాలకు తిరిగాము, అంతవరకే పరిమితమైన రోలు, అంతే. కానీ మీటింగ్లకు అన్నిటికీ పాల్గొనే వాళ్ళము, డిసిషన్లో చర్చలు జరిగినప్పుడు పాల్గొనేవాళ్ళం. కానీ ఎప్పుడు బహిరంగంగా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి టిఆర్ఎస్లో రాలేదు. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య? ఫ్రెండ్షిప్ అంటారా, లేకపోతే బాండింగ్ అంటారా? కేసీఆర్ గారికి, పద్మారెడ్డి గారికి? ఆయన నన్ను వయసులో నేను కాస్త పెద్దవాడిని, 3-4 ఏళ్ళు. అన్న అని పిలిచేవాడు, పద్మా అన్న అని పిలిచేవాడు, ఆప్యాయంగానే ఉండేవాడు. నేను కూడా ఆయన మా లీడర్ కాబట్టి గౌరవంగా ఉండేవాడిని. సో ఇప్పుడు మీ లిమిట్స్ మీరు దాటరు, ఆయన కూడా దాటలేదు. మా ఇద్దరికి ఏం సందర్భమే అట్లా రాలేదు. ఎందుకంటే నేనేం ఆశించిపోలేదు, ఏం పదవి అడగలేదు, ఏ పార్టీ టికెట్ అడగలేదు, నాకు అసలు పోటీ చేయాలనే ఉద్దేశం లేదు, అంతే. పద్మారెడ్డి గారు అంటేనే ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా, కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి, అంతేనా? చాలా వరకు అన్ని చెప్పలేము కొన్ని. చిన్నప్పటి నుంచి ఇంతేనా పద్మారెడ్డి గారు? అదైతే ఉంది, కట్టే కొట్టే తెచ్చి, అంతే. ఇంకెవరికి ఉంది ఇంట్లో? ఇది అన్నకు కూడా ఉందా? మా అన్న కూడా అదే విధంగా ఉంటాడు. ఎక్కువ అట్లా అబద్ధాలు చెప్పరు. ఒకళ్ళని హైప్ చేయటం, ఆర్ట్ చేయడం అట్లా లేదు. లేదు. సో అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ఒక పరిమితిలో మాట్లాడటం. పరిమితి ఇప్పుడు కూడా లిమిట్స్ దాటి మాట్లాడడం. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. అందుకనే ఆయన కూడా అజాత శత్రువుగానే ఉన్నారు. అవును, చాలా వరకు. అవును. సరే, ఓ స్థాయిలో ఓరోరు స్థాయిని బట్టి ఆయన ఇట్లా చేశాడు ఇట్లా చేశాడు అని కొందరు అంటుంటారు. అంతా రాజకీయాల సహజం. జలసీలు ఉంటాయి, ఒకరినొకరు పైకి రావాలని అనుకుంటారు. ఆ విధంగా బాధపడడం, ఆరోపణలు చేయడం కొన్ని జరుగుతాయి. కానీ ఆయన మాత్రం దేశ రాజకీయాల్లో కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కానీ అజాత శత్రువుగానే ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ మీది? జాయింట్ ఫ్యామిలీయే ఒక విధంగా, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు సెపరేట్. కానీ అంతా కలిసే ఉంటాం. ఊర్లో ఉండనుకోండి ఒకటే జాయింట్ హౌస్, వేరే ఊర్లో అయితే. ఇక్కడ మాత్రం ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి వ్యాపారాలు, ఎవరి బతుకు తెరువు వాళ్ళది. మంచి సంపన్న కుటుంబం కదా అప్పుడులోనే మీది? సంపన్న కుటుంబమే. 100 ఎకరాలు ఉంది. ఇప్పుడు లేదు, అవసరాల నిమిత్తం అమ్మడం అని. అదే ఇప్పుడంటే ఇంకా రాజకీయాలు ఉన్నప్పుడు ఆస్తులు తరిగిపోతూనే ఉంటాయి కదా సార్. మీరే చెప్తారు కదా, నేను చెప్పే పని లేదు. ఇప్పుడు లేదు అంటే మీరు. అవును. సో దాన ధర్మాలు ఉంటాయి. దాన ధర్మాలు ఏం కానీ రాజకీయాలు, కుటుంబము, అన్ని ఆడంబరాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆడంబరాలు కూడా ఉంటాయి కదా. ఎలాంటి ఆడంబరాలు? ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, ఖర్చులు అవుతుంటాయి. సో కొంచెం ఖర్చు ఎక్కువ చెయ్యాల, పెద్ద చెయ్యి అయితే. మేమని కాదు, కుటుంబంలో ఉంటారు కదండి, పెళ్ళి అయితే పెద్ద ఖర్చులు ఇట్లాంటివన్నీ. సో వెనక్కి కనబడుతున్నారు మీ అమ్మగారు, నాన్నగారు. అవును. అచ్చో అమ్మగారి పోలిక మీరు. ఏమన్నారు మీరు చెప్పారా, నేను చెప్పడం కష్టం. సో ఇంచుమించు గీత గారు కూడా అలానే ఉంటారు, వాళ్ళ నాయనమ్మ గారు లాగే. నాన్నగారి పేరు ఏంటండి? దుర్గారెడ్డి గారు. అమ్మగారి పేరు? యశోదమ్మ. ఎంతమంది మొత్తం సంతానం నాన్నగారికి, అమ్మగారికి? మీరు? మేము 4, 3 బ్రదర్స్, ఒక చెల్లెలు.
ఓకే. సో నాకంటే తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన సో జైపాల్ రెడ్డి గారు అందరికి తెలుసు. పెద్ద, నేను నడిమి నడిమి. ఓకే. చిన్న ఆయన మనోహర్ రెడ్డి. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూడా బిజినెస్ ఆయన కూడా బోర్వెల్ అది నడిపాడు. ఓకే. సో ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. సో లాస్ట్ సిస్టర్, అవును, ఆమె కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటారు హైదరాబాద్. సో ఇప్పటికి కలుస్తూనే ఉంటారా అంతా? ఫంక్షన్స్ అప్పుడప్పుడు రావడం పోవడం రాకపోకలు అన్నీ ఉంటాయి కదా. పద్మారెడ్డి గారు, ఇప్పుడు మనిషికి అన్ని విధాలుగా చేతులు కాళ్ళు పనిచేస్తేనే సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా సోమరిపోతులను కూడా చూసాం. అలాంటిది చెప్పాలంటే దేవుడు ఒకటిస్తే ఒకటి ఇవ్వరు అంటారు కదా. అలా జైపాల్ రెడ్డి గారికి కావచ్చు, మీకు కావచ్చు, ఇద్దరు కూడా ఇది ఎప్పుడైనా కానీ మాకు ఇది ఒక బాడీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా సార్ నిజంగా? ఎందుకంటే చాలామందికి తెలియాలి. ఇప్పుడు చాలామంది ఏదైనా చిన్నది అయితేనే తట్టుకోలేకపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, నా లైఫ్ అయిపోయింది, ఇంతటితో ఆగిపోతాను, నేను ముందుకు వెళ్ళలేను, బయట నా ముఖం చూపించలేను అని చాలామంది సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. అలాంటిది మీరు ఒక 70 సంవత్సరాలు పైగా ఇప్పటికి కూడా ఇంత యాక్టివ్గా ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున మీరు మంచి మాటలు చెప్తూ మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి విషయాలలో ప్రతి చోట పార్టిసిపేట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎలా అన్న కానీ మీరు కానీ దాన్ని ఎలా? మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ జరగలేదు. మా అన్నగారికి 2 సంవత్సరాల లోపు, నాకు 3 సంవత్సరాల లోపు పోలియో వచ్చింది. ఓకే. మేము మా జ్ఞాపకంలో నడచలేదు. మీరు చెప్పిన కొద్దిగా లక్షణాలు ఏదైనా అపాయం నుంచి కొద్దిగా పెద్ద ఏజ్ వచ్చి ఒకసారి పూర్తిగా సంపూర్ణంగా అన్నీ చక్కగా ఉండి అంటే తప్పకుండా ఆ బాధ ఉంటుంది. బహుశా అది కావచ్చు. ప్లస్ మా కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా మాకు లోపాలు కానీ ఇవి కానీ అంత అనిపించలేదు. కానీ అప్పుడప్పుడు ఉంటుంది, అందరితో పాటు మనం వెళ్ళలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము అని బాధ ఉంటుంది. కానీ ఎప్పుడు దాన్ని మేము ఓవర్కమ్ అయ్యాం. ఓకే. అన్న కూడా ఆల్మోస్ట్ 2 కార్లతో నడిచారు కదా? లేదు, మొదలు ఒకటే కర్రతో నడిచేవారు. తర్వాత అనారోగ్య రీత్యా ఒక కర్ర మంచిది కాదని 2 కర్రలు ఇచ్చారు. 40-45 ఏళ్ళ వయసు, 40 ఏళ్ళ వయసు. ఓకే. ఒక కర్ర అయితే ఒకవైపు బరువు పెరిగిపోతుంది అని చెప్పారు. ఓకే. తర్వాత 2 కర్రలు వాడారు. అప్పుడు పోలియో డ్రాప్స్ కూడా లేవు కదా సార్? లేదు, పోలియో డ్రాప్స్ లేదు. మా వయసులో పోలియో డ్రాప్స్ లేవు. ఓకే. సో కానీ చదువుకుందంత ఎక్కడ మీరు కానీ అన్న కానీ మొత్తం కూడా? మా అన్నగారు ఎక్కువ HSC వరకు దేవరకొండ. ఓకే. నాది 8th వరకు మా స్వగ్రామం మాడుగుల, 9th చింతపల్లి, 10th 11th నుంచి ఇక్కడ బీకామ్ వరకు హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు? అవును. ఇంకా పెళ్లి చేసుకొని ఇక్కడే తర్వాత అది మళ్ళా పెళ్లికి ఊరికి వెళ్ళాను నేను. అలా చెప్పాలంటే 8th మా ఊర్లో 9th ప్రమోషన్ రాలా స్కూల్కి. రానప్పుడు పక్క ఊర్లో 25-30 కిలోమీటర్లు ఉంటుంది చింతపల్లి అని. అక్కడ మా క్లోజ్ కజిన్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండి 9th చదువుకున్నాను. అప్పుడు నేను 2 స్టిక్స్ 2 క్యాలిపర్స్ పెట్టుకొని నడిచేది, స్కూల్కి వెళ్ళేది. హైదరాబాద్లో కూడా 2-3 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాను క్యాలిపర్స్ అండ్ స్టిక్స్ తోటి. ఇప్పుడు నడిచేవాడిని. 7-8 సంవత్సరాల నుంచి వయసు నుంచి నాకు 8-9 సంవత్సరాల వయసు నుంచి అలవాటు అయింది. స్కూల్ కూడా నడిచే వెళ్ళేవాడిని. మా ఊర్లో కానీ చింతపల్లిలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా 11th వరకు. తర్వాత దూరం పెరిగిన కొద్దీ రిక్షాలు, ఆటోలు, కార్లు అలవాటు అయిపోయి ఇవన్నీ అలవాటు తప్పిపోయింది. మేబీ అప్పటి వరకు యాక్టివ్గానే ఉన్నారు అయితే, ఒక 30 సంవత్సరాలు వచ్చేదాకా? 20 అనుకోండి. 20 కాలేజీ వరకు. అవును. ఏ వయసులో పెళ్ళి అయిపోయింది సార్ మీకు? సరిగ్గా 20 సంవత్సరాలు. అదే అందుకే. 20 సంవత్సరాలు. ఓకే. సో లవ్ మ్యారేజా లేకపోతే నాన్నగారు అమ్మగారు? అరేంజ్డ్ మ్యారేజ్ మా రిలేషన్లో. ఓకే. రిలేషన్లో అరేంజ్. అమ్మగారు అంటే మీ ఫ్యామిలీలోకి వస్తున్నారు, నా భార్యగా రాబోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ఉంటాం కదా. మాట్లాడినప్పుడు ఇష్టాలు తెలుసుకోవటం. సో అప్పుడు అంత సీన్ లేదు సార్. 55 సంవత్సరాల తర్వాత ఇప్పటి వాటికి ఎలా అన్వయిస్తాం. ఒక్కటి మాత్రం నేను ఎందుకో మరి నాకు
అంత అప్పుడు కూడా అమ్మాయిని కలిసినప్పుడు నీకు ఇష్టమైతేనే చేసుకోని మాత్రం నా లోపం దృష్ట్యా ఆమెను అడిగి చెప్పాను నేను. ఓకే, అది నా ధర్మం అనుకున్నా. ఓకే, బలవంతంగా చేస్తున్నారో ఏంటో మనకు తెలియదు కదా. సరే అన్నది ఇష్టంతో చేసుకో. ఓకే. కానీ నాకు తెలిసి మీ లైఫ్లో మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి లేకపోతే ఇంత హ్యాపీగా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే భార్య సహకారం తప్పకుండా. ఆమె సహకారము అది లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుంది. అవును, ఆమె సంపూర్ణ సహకారము ఇవ్వబట్టే మనము ఇంత మీరు అన్నారు కదా, ఎటువంటి కల్మషం లేకుండా కానీ ఇబ్బందులు లేకుండా కానీ మనం మాట్లాడగలుగుతాం. ఓకే, లేకపోతే దాంట్లో మనకు మనసులో టెన్షన్ ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. అది ఎప్పుడూ మాకు రాలేదు ఆ సందర్భంలో. ఓకే. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ అంతా ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు చాలా లైమ్ లైట్ లో లేరు కదా ఇప్పుడు, అంత యాక్టివ్గా రాజకీయాల్లోకి ఎవరు రాలేదు తర్వాత. మా అన్న స్థాయి చూసి వచ్చి మేమంతా, మా అన్న కంటే నేను 9 ఏళ్ళు చిన్న, మా తమ్ముడు 11. చాలా తేడా ఉంది మాకు. ఓకే. మేము కాస్త వయసుకు ఎవరికి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. నా 19 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యే. ఓకే. 28 ఏళ్ళకి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 27 సరిగ్గా చెప్పాను. కానీ అప్పటి వరకు కుటుంబంలో అసలు రాజకీయ నేపథ్యం లేదు. ఏం లేదు. మా నాన్నగారికి కానీ మాకు కానీ వేరే రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థిక నేపథ్యం ఉంది, గట్టిగా ఆర్థిక సంపన్న కుటుంబం. అదంతా కూడా మా నాన్నగారు తీసుకొచ్చింది పైకి. ఓకే. వాళ్ళ నాన్నగారు మామూలు సాధారణ మధ్యతరగతి రైతు. ఓకే. ఈయనేదాన్ని బిజినెస్, కొంత వడ్డీ వ్యాపారం, దాని ద్వారా ఆయన పైకి తీసుకొచ్చారు. ఆయన క్యాస్టర్ బిజినెస్ చేసేవారు. ఫాదర్ అన్నయ్య గారు ఎక్కడ చేశారు? అన్నయ్య గారు హైదరాబాద్ రాగానే రాజకీయాల్లోకి, స్టూడెంట్ పాలిటిక్స్ తర్వాత రాజకీయాల్లోకి దిగి. ఎందుకని ఆయనకి రాజకీయాలు అంటే అంత మక్కువ? అంటే అది నేను చెప్పలేను, కానీ ఆయన ఇంగ్లీష్ నేపథ్యం, ఆయనను కొంత, మా నాన్నగారు ఆయనను చిన్నప్పుడే ఇంగ్లీష్ ట్యూటర్ పెట్టి చదివిపించారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 6 or 7. ఓకే. తర్వాత మా ఊర్లో 2వ తరగతో 3వ తరగతి 4వ తరగతిలో చదువుకున్నారేమో. దేవరకొండ వెళ్ళారు, అక్కడ హై స్కూల్ HSC వరకు చదువుకున్నారు. ఓకే. ఆ తర్వాత ఇంకా రాలేదు. తర్వాత ఇక్కడ నిజాం కాలేజు, ఆర్ట్స్ కాలేజు, ఆర్ట్స్ కాలేజ్ పాలిటిక్స్, OUS ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్, NSUI, యూత్ కాంగ్రెస్, ఓకే, స్టేట్ కాంగ్రెస్. ఓకే. అది సో అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ కాబట్టి నాకు తెలిసి స్టేట్ లో ఎక్కువ మీరే బిజీగా ఉండి ఉంటారు. మీ ఇంటి దగ్గర ఎక్కువ క్యూలు కట్టుంటారు. అలాంటిది ఏమి లేదు. మా అన్నగారు, మేము కూడా ఆయనతో ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే ఏదైనా కొద్దిగా సహాయం చేసేవారు. మిగతా రోజుల్లో ఆయనకు అసిస్ట్ కానీ మా అవసరం కానీ మేము చేయలేదు, ఆయనకు అవసరం పడలేదు. ఓకే. మనం చేయనక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. అంటే అట్లనే మాకు అవసరం ఎందుకు రాలేదంటే, చేయాల్సింది మాకు ఆయనకు తెలిసిన వాళ్ళు ఒకటే కదండి. అవును. మా దగ్గర బదులు ఆయన దగ్గరికే వెళ్ళేవారు కదా. ఆయన తెలియకపోతే నా దగ్గరికి వస్తారు కదా. ఓకే. ఆయన ఎప్పుడూ ప్రజలకు యాక్సెసిబుల్గా, ఫ్రీగా అవైలబుల్ ఉండేవారు. ఓకే. కాబట్టి ఆయన దగ్గర తీసుకుపోమని కానీ, మా అన్నగారు చాలా వరకు రోడ్డు మీద పోయే వాళ్ళు వస్తే కూడా ఏదైనా సమస్య చెప్తే ఎప్పుడో కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఏంది ఇలా ఇబ్బంది పెడుతున్నామని అడిగేవారు. అట్లా కాబట్టి రోడ్డున పోయే వాళ్ళు కూడా పోయి అడిగేవాళ్ళు, జయపాలుడి పేరు వినగానే, చూడగానే, బోర్డు పేరు తెలుసుకోగానే. కాబట్టి మా వరకు ఎప్పుడు ఆ ప్రాబ్లం సమస్యలు రాలేదు. సో అంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఉన్నారు కదా అన్న, ఎలాంటి పెద్ద పెద్ద బిజినెస్ లైన్ చేసుకునే అంత అవకాశం కూడా ఉంది మీకు. అవన్నీ వద్దనుకున్నారా, లేకపోతే ఇష్టం లేదా? రేపటి రోజున ఆలోచన చేశాడు, ఇలా చేశాడు అని కాలమాత్యం ఏముండండి, అలాంటి ఆలోచనలే మాకు రాలేదు. అలా వాడుకోవాలని ఆయన అట్లాంటి ఆలోచనలు కూడా ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, ఎట్లా చెప్పలేదు. ఓకే. ఆయన కూడా అట్లనే ఉన్నారు కదా. ఏది ఇటు వ్యాపారము, ఇటు వివాదాలకు అతీతంగా. అంటే ఏదన్నా నిజాయితీగా చేసుకునే బిజినెస్లే కదా. నేను ఒక్కనే వ్యాపారం, నా అంతలో నేనే నాకు
78, 79లో ఇండియన్ ఆయిల్ కెరోసిన్ డీలర్కు అప్లై చేస్తే ఈ డిజేబుల్డ్ దీంట్లో ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లో నాకు డీలర్షిప్ వచ్చింది. ఓకే, నేను దాంట్లోనే మునిగిపోయాను. ఓకే, వ్యాపారం రోల్ ఏముంటుంది సార్ దానికి? అంటే మా బిజినెస్ ఏంటంటే హోల్సేల్ డీలర్ అంటారు. ఓకే, కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్. మేము ప్రభుత్వ రేషన్ షాపులకు కిరోసిన్ పంపుతారు. అది ఓకే, రకరకాల బండి కానీ ట్యాంకర్ కానీ వాళ్ళ కోటా ఉంటుంది. వాళ్ళకు ఉండే కార్డులను బట్టి కార్డుకి ఎంత కోటా, తెల్ల కార్డుకి ఎంత, ఎర్ర కార్డుకి ఎంత. అప్పుడు రామారావు గారు వచ్చినప్పుడు కానీ తర్వాత కానీ కిరోసిన్ కానీ బియ్యం కానీ పకడ్బందీ ఈ సివిల్ సప్లైస్ వ్యవస్థ ఉంది కదా, దాంట్లో మేము కూడా భాగస్వామి. ఓకే సార్, నాకు బాగా గుర్తున్నప్పుడే ఏదో 5 రూపీస్ 6 రూపీస్ లీటరు. మీరు చేసినప్పుడు అసలు ఎంత ఉంటుంది అసలుకి? 270, 280 నుంచి 3 రూపీసే చాలా రోజులు ఉండేది. 3 రూపీసే. ఓకే, నేను 79, 80లో వ్యాపారం ప్రారంభించాను. అప్పటి నుంచి తర్వాత నేను 9లో మానేశాను ఇంచుమించు వ్యాపారం. అప్పటి వరకు తక్కువ ఉంది. ఓకే, ఓవరాల్గా తెలంగాణ ఆంధ్ర వరకు అయితే ఆల్ ఇండియానా? నా పని అంతా కూడా ఎక్కువ వ్యాపారం కంటే ఈ అసోసియేషన్లోనే గడిచిపోయింది. మా అన్నగారి దగ్గరకు పోవాలన్నంత టైం కూడా ఉండేది కాదు. ఓకే, నేను సిటీస్ సెక్రటరీగా, అసోసియేషన్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చాలా సంవత్సరాలు ఉన్నా. తర్వాత కూడా ఆనరీ ప్రెసిడెంట్ అని 80 నుంచి 2009 వరకు ఉన్నాను. ఓకే, ఆనరీ ప్రెసిడెంట్. ఓకే, చాలా సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను. ఓకే, ఏపీ కెరోసిన్ హోల్సేల్ డీలర్స్ సెక్రటరీ, ప్రెసిడెంట్. తర్వాత ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాను. ఒక 7 సంవత్సరాలు ఆల్ ఇండియా కెరోసిన్ డీలర్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ గవర్నమెంట్లు మారినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవా మీకు? డెఫినెట్గా చేంజ్ అవుతుంటుంది. ఇది పెద్ద ఎత్తున చెప్పాలంటే బిజినెస్లు తెలియనంత డబ్బు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు కదా. ఎందుకంటే ఇప్పటికీ ఎందుకంటే 20 రూపాయలు 30 రూపాయల కెరోసిన్ 2.5కి 3 రూపాయలకు అమ్మమంటే తప్పకుండా మార్కెట్లో వేరే వేరే అవసరాలు చాలా ఉండేది. వాటన్నిటికీ దాన్ని నిలబట్టి తట్టుకొని నిజాయితీగా ఉండాలంటే మాకు కానీ మా స్టాఫ్కి కానీ ఇబ్బందిగా ఉండేది. ఇక తప్పకుండా మరి ప్రతి వ్యాపారంలో కొన్ని తప్పుడు వాళ్ళు ఉంటారు. అందరితో పాటు మమ్మల్ని కూడా ఇలా అంతా ముద్ర ఉండేది, కొంత ఉండేది కెరోసిన్ వ్యాపారాన్ని. అది ఏ వ్యాపారంలో అయినా అది కామనే కదా సార్. కానీ నెట్టుకొని రావాలి. నేను ప్రెసిడెంట్గా ఎన్నోసార్లు అధికారులతో కానీ, ప్రభుత్వ మంత్రులతో కానీ, ముఖ్యమంత్రులతో కానీ చాలాసార్లు మా కేసుల గురించి, కమిషన్ల గురించి, రవాణా ఛార్జీల గురించి ఎన్నో పోరాటాలు, చర్చలు చేశాం. ఓకే, వాళ్ళు అంటుంటారు మీ దాంట్లో మమ్మల్ని ఫస్ట్ పోగానే డౌన్ చేస్తారు, మీ దాంట్లో అంతా కల్తీ అది ఇది అని. తప్పుడు వ్యాపారం పట్టుకుంటూనే ఉన్నారు కదా సార్. ఏదో కొంతమందిని పట్టుకొని అందరి మీద అభాండాలు వేయడం న్యాయం కాదు. ఓకే, ప్లస్ ప్రతి రంగంలో బ్లాక్ షీప్ ఉంటుంది. మా దాంట్లో కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఓకే, వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు, దాంట్లో తప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు మేము పట్టేయాలి కదా అని. మాకేంటి తెలుస్తుంది? మా వ్యాపారంలో మేము మునిగి ఉన్నాము. మా స్టాఫ్ని మేము కంట్రోల్ చేయడంలోనే మాకు ఇబ్బంది ఉంది. ఒకసారి ఒక కమిషనర్కి చెప్పారు, 30 రూపాయల కెరోసిన్ 3 రూపాయలకు అమ్మాలంటే ఎంత ఇబ్బంది మీరు అర్థం చేసుకోండి. ఆ మేడం ఉండే ఆమె కమిషనర్, ఓకే, ఆమె చెప్తుంది ఈ డిపార్ట్మెంట్ అంతా కరప్ట్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఆమె చాలా మంచి హానెస్ట్ ఆఫీసర్. కరప్షన్ అనేది ఇప్పుడు బాగా గట్టిగా వినపడుతుంది అంటారా? లేకపోతే మీరున్న రోజుల్లో మీరు చూసిన నాయకులు, మీరు చూసిన చీఫ్ మినిస్టర్స్, మీరు చూసిన గొప్ప గొప్ప కేంద్ర మంత్రులు, మేము ఇప్పుడు చెప్పుకునే గొప్ప వాళ్ళు కూడా మొదట్లోకి ఇప్పటికీ రకరకాల కరప్షన్లు అండి. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు చేసినా చేయకపోయినా కొన్ని మామూలు ఇవ్వాలి. చేసిన వాడు ఇస్తాడు కదా, చేసిన వాడు గుట్టు బయటపడకుండా వాడు ఇచ్చేవాడు. ఓకే,
వీడికి తెలియదు అందరు చేస్తారో చెయ్యరో, ఉమ్. కానీ అందరినీ వేధిస్తాడు కదా. ఆ? ఓకే. అట్లా ఆ, కరప్షన్ అంటే ఆ విధంగా. ఉమ్, ఉమ్. ఇక రాజకీయం అంటే అప్పటికిప్పటికి చాలా డబ్బులతో మొదలు మా అన్నగారు పోటీ చేశారనుకోండి, ఇప్పుడు చాలా తక్కువ ఖర్చు అయ్యేది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు నచ్చిన నాయకునికి పిచ్చి ఓట్లేసేవారు. ఓట్లేసేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి మధ్యలో పరిస్థితులు మారిపోయాయి. ఎంత అయ్యేది అప్పుడు? ఇప్పుడు అన్నగారు అన్ని సార్లు ఎమ్మెల్యే చేశారు కదా. అంచనాలు చెప్పలేం, కానీ 69లో మొదలుపడినప్పుడు మా ఇంటి నుంచి 20-30 వేలు ఖర్చు అయింది అంతే. అంతే. మిగతా అంతా గోడల మీద రాయాలన్నా, పోల్ చిట్టీలు పంచాలన్నా ఆ, అంతా ప్రజలే స్వచ్ఛందంగా చేసేవారు. ఓకే. ఆ ఖర్చు కూడాను జీపు కిరాయి ఉంటే ఆ, డ్రైవర్ భత్తా, డీజిల్, పెట్రోల్, అంతే. అంతే. ఉమ్. ప్రజలు అడిగేవాళ్ళు కాదు కదండి. 30,000కి ఎమ్మెల్యే అయిపోయారు అన్న ఫస్ట్. 25-30 వేలు. అప్పుడు ఎకరా కూడా ఎంత ఉంటుంది సార్? ఒక 1500-2000 అంతే. అంతే. అంత కూడా లేదు, 1000 రూపాయలే మా ఊర్లో ఆకారం. ఉమ్. అట్లా పొలాలు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అప్పుడు. అది చెప్పలేం, కానీ కొంత తర్వాత జరిగింది. ఉమ్. కానీ మీరెంతో సపోర్ట్ ఉండబట్టే కదా. ఉమ్మడి కుటుంబం. ఆ, పెళ్లిళ్ళ తర్వాత సహజంగా వివాహాల తర్వాత ఎవరికి వాళ్ళు. నేను హైదరాబాద్లో ఉండేది, మేము ఊర్లో ఉండేది, ఉమ్, నేను మా యంగర్ బ్రదరు. ఉమ్, ఆయన పెళ్లి కూడా అయిన తర్వాత నేను వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. ఆయన కొన్ని రోజులు ఊర్లో ఉన్నారు. తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు సహజంగా సెపరేట్గా ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో ఫస్ట్ జాయిన్ అయ్యారా? తర్వాత కదా రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయింది. మీరు జాయిన్ అయిన 1 or 2 yearsకి? 6 months, 1 year. ఓకే. 2002లోనే ఆయన 1లోనో 2లోనే అనుకుంటా ఓకే. కేసీఆర్ని బ్రహ్మాండంగా స్వాగతం చెప్పారు. ఉమ్, మహబూబ్నగర్లో పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఓకే. ఉమ్. యూత్ ఫాలోయింగ్ మా అప్పుల్లోనే రేవంత్ రెడ్డి గారు చాలా ఉంది. ఎక్కువ అని విన్నాం మేము. చాలా. ఆ? అప్పుడు పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు రేవంత్ ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఉండేది. ఓకే. తర్వాత ఈ డీలిమిటేషన్లు అయినా కొద్దీ అది అచ్చంపేటకు వెళ్ళిపోయింది, అవును. నియోజకవర్గానికి మారిపోయింది. అప్పుడు ఆయన కల్వకుర్తి నుంచి జడ్చర్ల వరకు బ్రహ్మాండమైన ప్రొసెషను, మీటింగ్ అన్నీ ఏర్పాటు చేశారు. ఓకే. మీ సపోర్ట్ తోనే జాయిన్ అయ్యారా టీఆర్ఎస్ లోకి, లేకపోతే ఆయన ఆయన స్వతహాగా జాయిన్ రాజకీయాల్లో ఇంట్రెస్ట్, రాజకీయాల్లో ఆయన స్వతహాగా ఇంట్రెస్ట్. ఓకే. ఆయన ఏబీవీపీ అక్కడ వనపర్తిలో చదువుకున్నప్పుడు ఏబీవీపీ దాంట్లో చురుగ్గా ఉండేవారు. బట్ జాయిన్ అయినప్పుడు తెలుసా కేసీఆర్ గారికి పద్మారెడ్డి గారు అల్లుడు రేవంత్? తెలియకుంటే ఎలా తెలియకుంటే ఉంటుంది, తెలుసు. ఓకే. కానీ సార్ ఇప్పుడు రాజకీయాలకి అప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది. మీరు అన్నట్లుగానే ఆ టైంలో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు ఈ 3 పార్టీలని కాదని, ఈ 3 పార్టీలని ఢీకొట్టి స్వచ్ఛందంగా ఆయన రాజకీయాల్లో ఎదగటం చాలా చాలా కష్టం. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఇటు పక్కన ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అయినా కానీ జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఆయన ఇండిపెండెంట్గా గెలిచి కేసీఆర్కి, వైఎస్ఆర్కి తానేంటో మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో చర్చించుకునే స్థాయికి వెళ్ళాడు ఆ చిన్న ఏజ్లోనే. అవును. ఏమనిపించింది ఆ టైంలో మీకు ఆయన స్పీడ్ చూసి? మంచి డాష్ డైనమిక్ ఉన్న యువకుడు అప్పుడు. కాబట్టి అప్పుడు మరి అల్లుడు కాబట్టి సంతోషం ఉంటుంది కదా. ఓకే, సంతోషం ఉంటుంది. అట్ ది సేమ్ టైం జైపాల్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జలస్ కూడా ఉంటుంది కదా. మార్గాలు వేరు వేరు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడు, ఈయన టిఆర్ఎస్ లో ఉన్నారు. 2004లో టిఆర్ఎస్ టికెట్ అడిగారు, కానీ టిఆర్ఎస్ టికెట్ వాళ్ళకి ఇచ్చినే 26 ఏదో ఉండే ఏదో ఇచ్చారు కదా. అప్పుడు 2004లో కల్వకుర్తి అడిగితే ఇవ్వలేదు, వేరే వాళ్ళకి పోయింది, టిఆర్ఎస్కి అలర్ట్ కాలేదు. అప్పుడు ఊరుకున్నారు, పోటీ చేయలే. 2006లో కూడా జెడ్పీటీసీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేసి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక సంచలన విజయం. ఓకే. మళ్ళీ వితిన్ 1 year ఆయన ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్ నుంచి, అప్పుడు బలమైన కాంగ్రెస్, ముఖ్యంగా అన్ని పార్టీల మద్దతు, మిగతా
కాంగ్రెస్ ఇతర పార్టీలన్నిటితో మద్దతు తీసుకొని మళ్ళీ సంచలన విజయం. కాంగ్రెస్కు 150-200 ఓట్ల ఆధిక్యం ఉంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, అయినా కూడా 18 ఓట్లతో గెలిచారు. ఓకే, అది పెద్ద సంచలనమే. అది అప్పుడు వైఎస్ఆర్ సీఎం కదా, అవును, ఆయనకు ఒక షాక్ అది. అవునా? ఓకే, పిలిపించుకొని మాట్లాడి ఉంటారు ఆయన. అదేం అది అంత నేను ఎప్పుడు మా అన్నగారు రాజకీయాల్లో కానీ రేవంత్తో కానీ ఆ విషయాలు నేను ఎప్పుడు చర్చిస్తాను. ఓకే, కానీ సార్ ఇప్పుడు అన్నగారేమో అంత రేవంత్ అంటే రేవంత్, మామ అంటే మామ, అంతే. రేవంత్ మామ అనేది ఎప్పుడు రాదు, వస్తుంది తక్కువ. ఇప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు మామ మామ అని ఎందుకు ఉంటుంది? ఓకే, మీరు మేము అనుకుంటాం కాదు సార్. ఇప్పుడు అన్నగారేమో అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు టీఆర్ఎస్లో అప్పటికి కేసీఆర్తో ఒక మంచి సాన్నిహిత్యం ఉంది. ఎందుకు అల్లుడికి ఇద్దరు కలిసి మీరు ఒక టికెట్ ఇప్పించుకోలేకపోయారు? అంటే ఫైనాన్షియల్ గా మీరు సపోర్ట్ చేయలేదు, రాజకీయంగా కూడా మీరు సపోర్ట్ చేయలేదు అనే మాట వాస్తవమా? నిజమే. నాకేం అంత డబ్బు లేదండి, రాజకీయాలకు సపోర్ట్ చేసేంత డబ్బు లేదు. అది చాలా మాట సాయం కూడా చేయలేదు కదా మీరు. ఎందుకు చేశారా? 2006లో జెడ్పీటీసీకి 10 రోజులు ప్రచారం చేశాను నేను రేవంత్కి. పబ్లిక్ స్పీచ్లు కూడా ఇచ్చారు ఫస్ట్ టైం. ఒక యువకుని ఎట్లా రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, మన ప్రాంతానికి మన రాష్ట్రానికి లాభం జరుగుతుందని చెప్తూ వచ్చాను. ఓకే, అట్లా. కానీ ఎమ్మెల్సీగా ప్రూవ్ చేసుకున్న తర్వాత మటుకు అన్ని పార్టీలు ఎగబడ్డారు. ఇంకా మా పార్టీ నుంచి అంటే మా పార్టీ, మా పార్టీ నుంచి అంటే మా పార్టీ నుంచి పోటీ. దాంట్లో ఎమ్మెల్సీకి కానీ చంద్రబాబు సహకారం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకంగా అప్పుడు టీఆర్ఎస్ కంటే కూడా టీడీపీ బలంగా ఉంది రాష్ట్రంలో. ఓకే, కాబట్టి ఆయన చంద్రబాబు గారి సహకారం, ఆయనకు కాంగ్రెస్ను ఓడించడంలో, ఆయన గెలవడంలో ఇండిపెండెంట్గా పాత్ర ఉంది. కానీ ఆయన 2007 తర్వాత టీడీపీ చంద్రబాబుతో కలిసిపోయారు. ఓకే, ఇది చూడండి ఎంత యాదృచ్ఛికం. ఏ పార్టీ అయితే ఆయన కాదనుకుందో అలాంటి పార్టీకి, ఆ పార్టీకి ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి. రాజకీయాలను విచిత్రంగా ఉంటాయి సార్, దాంట్లో ఆశ్చర్యం ఏముంది. నేను అంతకుముందు ఒక వ్యక్తి ఏదో పోలుస్తూ ఒకరిని, ఆ పేర్లు వద్దు, పోలుస్తూ రేవంత్లో ఏం స్పెషల్ ఉంది అని 2016-17లో అడిగాడు. ఓకే, అప్పుడు 2015 ఈ కేసు కూడా అయ్యింది. ఏది ఓటుకున్న ఓటు, అదే ఏదన్నా పేరు పెట్టుకోండి మీరు కానీ, జరిగితే అప్పుడు అడిగాడు, చెప్పలేదురా రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి, రేవంత్కున్న డైనమిజము అడ్వాంటేజ్ నీకు తెలియదు, రేపు ఆయన కాంగ్రెస్లో చేరొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు అని చెప్పా మీరు 2016లో. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పోయే జాడ కూడా లేదు. ఓకే, అంటే రాజకీయాలు అలా మారొచ్చు అని చెప్పినా నేను. ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు తోటల్లాగా ఉంటాయి. సో నిజంగా చెప్పాలంటే యూత్ అందరూ ఆయన తెలంగాణ టైగర్ అనే పిలుచుకుంటారు, వేరే నో డౌట్ దాంట్లో. అసలు అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఆయన ఎలా మాట్లాడతారో తెలియదు, ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయో. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్లు అయితే ఇప్పటికి మనం చూస్తుంటాం కాబట్టి గుక్క తిప్పుకోకుండా, పెన్ను పేపర్ లేకుండా 1 గంట అనర్గళంగా మాట్లాడే శక్తి ఎవరికైనా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అది రేవంత్ రెడ్డి గారు. ధారాళంగా అనర్గళంగా. అప్పుడు అసలు ఎలా ఉండేది స్పీచ్లు కానీ, ఆ స్పీడ్ కానీ? 2007లోనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ని కానీ, రోషయ్యని కానీ, ఆయన ముఖ్యమంత్రి మంత్రి కౌన్సిల్లో చాలా చురుకైన ప్రశ్నలు, ఇబ్బందికరమైన ప్రశ్నలతో చాలా ఇబ్బంది పెట్టాడు. రోషయ్య గారు అన్నారు అప్పుడు, నువ్వెక్కడ దొరికావయ్యా రవంత్ రెడ్డి అని. ఓకే, కానీ రాజకీయాల్లో దూకుడు పనికిరాదు, ఆవేశం పనికిరాదు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు, సక్సెస్ అవ్వలేము అంటారు. కానీ ఈ 3 ఆయన సక్సెస్ కారణం అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ, అట్లేం లేదు. సందర్భాన్ని బట్టి దూకుడు, చురుకుదనం లేకపోతే ప్రజలు నచ్చరు. సందర్భాన్ని బట్టి చేయాల్సింది అంతే. ఓకే, కానీ మీరు అన్నారు 2017-16లో చెప్పాను అని. అంటే రాజకీయాల ఇలా జరిగే అవకాశం ఉంటుంది, విచిత్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పా. అంటే విచిత్ర పరిణామం ఉంటుంది సార్. ఇప్పుడు ఇదే పిసిసి అధ్యక్ష పదవిలో గాంధీ భవన్కి వెళ్తే
ఇలాంటి వ్యక్తి వచ్చారని అదే గాంధీ భవన్కి పాలతో కడిగి శుద్ధి చేసిన నాయకుల్ని చూసాం, అదే పార్టీ నాయకుల్ని. అదే గెలిచిన తర్వాత రేవంత్ విషయంలో రేవంత్ పిసిసి ప్రెసిడెంట్ గాంధీ భవన్కి వస్తే పాలతో ఎవరు శుద్ధి చేశారు? చాలా మంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఉంటారు సార్. రాజకీయం అంటేనే అది. కాంగ్రెస్ అందులో అది పుట్టినప్పటి నుంచి ఇట్లాంటి రాజకీయాలకు చాలా పెట్టింది పేరు. మీరు చూశారు కాబట్టి మీ అన్నగారు హయాంలో. అన్నగారే చరిత్ర చదువుతాం కదా. అంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా కలిసి ఉంటారు కదా మీరు? తక్కువ, ఒక్కసారి 2 సార్లు కలిశాను. అది కెరోసిన్ సంబంధమే. నాకు రాజకీయాలతో సంబంధం లేదండి. రామారావును కూడా ఒక్కటేసారి కలిశాను నా జీవితంలో, ఎన్టీ రామారావు. అది కూడా మా భాగ్యనగర్ కెరోసిన్ డీలర్స్ ఒకసారి తప్పుడు కేసు ఒక డీలర్ మీద పెడితే మొత్తం రాజీనామాలు ఇచ్చాం. మా వ్యాపారం లైసెన్సులు సరెండర్ చేశాం. ఈ వ్యాపారం ఈ తప్పుడు కేసులు మేము చేయలేమని. అది కొంత సంచలనం చేయాలని ఆ రాజీనామాలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చారు. ఆయన అపాయింట్మెంట్ కెరోసిన్ డీలర్స్, సిటీ డీలర్స్ అంటే ఇచ్చారు. అది ఇవ్వడానికి వెళ్ళాం. అంతే. చంద్రబాబును కూడా మా కమిషన్, ట్రాన్స్పోర్టు కమిషన్ నిమిత్తం ముఖ్యంగా రవాణా ఛార్జీలు పెంపుదల గురించి చాలాసార్లు సెక్రటరీలో ఎప్పుడు కూర్చొని మాట్లాడలేదు. ఆయన నడిచేవాడు, నేను వీల్ చైర్లో వెళ్ళేవాడిని. ఇలా మూవ్ అవుతూ కలిచాం. రాజశేఖర రెడ్డిని కూడా కెరోసిన్ సందర్భంలోనే సెక్రటేరియట్లో అది కూడా మూవ్ అవుతూనే కలిచాం. ఎక్కడ జైపాల్ రెడ్డి గారి తమ్ముడు అనేది అందరికి తెలుసు. అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం పడలేదు నాకు. ఇప్పుడు ఎట్లుంటారు సార్, పిఎస్లు ఉంటారు కదా, వచ్చే వాళ్ళు ఎవరైనా మొదలై వాళ్ళకి బ్రీఫ్ చేస్తారు కదా. నేనే ఎప్పుడు చెప్పుకోలేదట, సందర్భం రాలేదు. నేను మా అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా అట్లా వెళ్ళాను. ఓకే. ఎవరు భావజాలం బాగా నచ్చేది మీకు? ఎవరు భావజాలం అబ్బో పర్వాలేదు, ఈయన ఒక ముఖ్యమంత్రిగా కన్నా కూడా ఒక వ్యక్తిగా అట్లా ఆలోచించి నేను ఆలోచించి ఎన్టీఆర్ గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. రామారావు గారు చాలా గాంభీర్యంగా మాట్లాడారు. గాంభీర్యంగా ఇలా రాజీనామా ఇచ్చారా, మొత్తం చూడలేదు, చూసి అయితే మీ ఇష్టం అని పిఎస్కి ఇచ్చారు కాగితం. ఓకే. దాని డీటెయిల్ అడగలేదు. ఇలా ఇబ్బంది పెడుతున్నారు అండి సార్ అని చెప్పా. అలానా, మేము ఇబ్బంది చేయలేకపోతున్నాం, అందుకని మేము వ్యాపారం చేయలేమండి సార్ అని చెప్పి ఇచ్చాం. ఇస్తే అలానా, మీకు ఇష్టం లేకపోతే ఏం చేయగలుగుతాం అన్నాడు. ఫైల్ పక్కకి ఇచ్చాం. ఆయన గాంభీర్యం చూసాం. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కూడా ఎక్కువ ఆ సబ్జెక్టు మీదనే మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఫ్రీగా మాట్లాడారు. ఓకే. ఆయన నేను రూమ్లోకి వెళ్తుంటే నన్ను లేచి వచ్చాను. ఓకే. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయినాకనే కేసీఆర్ గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయా? రాలేదు అసలుకి. పోలే. అప్పటికే ఆయన మధ్య, మా అల్లుని మధ్య వైరం పెరిగిపోయింది. రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి. ఓకే. టీడీపీలో ఉండి ఆయన చూటైన విమర్శలు చేయడం అవన్నీ ఇక నేను ఇబ్బందికరంగా అయ్యాను. అయినా ఎప్పుడు నేను రాజకీయాలకు అలా వెళ్ళలేదు. ఓకే. ఓకే. సో ఇప్పటికీ ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటారు, ఏదో మంచి చేయాలి నియోజకవర్గాలు కానీ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కలిస్తే చెప్పుకుంటుంటారా ఇది కావాలి ఇది కావాలని? దగ్గరకు వస్తుంటారు వాళ్ళ సమస్యలు, ఇబ్బందుల గురించి ఏవో కొన్ని చెప్తారు సాధ్యమయ్యి. ఓకే. సో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎలా అనిపిస్తున్నారు? హెల్పింగ్ నేచరే కదా. ఓకే. ప్రజలకు అన్ని సానుకూల నిర్ణయాలు. డబ్బుల కొరత ఉంది, ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ కొరత. ఓకే. లేకపోతే చేయాలని చాలా ఉంది కానీ వీళ్ళకి కావట్లేదు. రుణమాఫీ అనేది చాలా సక్సెస్ అయింది. సో సన్న బియ్యం బయట రూరల్ ఏరియాలకు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు అందరూ వాడుకుంటున్నారు, తింటున్నారు. ఇదివరకు చాలా వరకు వృధాగా మార్కెట్కి వెళ్ళేది. సో పద్మారెడ్డి గారు, మామ అల్లుళ్ళు అనే వాళ్ళు మన ఇండియన్ కల్చరు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అంటే, ఉంటేనేమో ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటారు. బయట వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో అనుకునేంత ఇదిగా ఉంటారు. ఇంకొకటి ఎలా ఉంటారు అంటే
ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, తిన్నారా, సరే వెళ్ళొస్తారు, ఈ 4 మాటలే. మహా అయితే 5వ మాట పండక్కి కుదిరితే ఇంటికి రండి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాం. ఆ 2, 3 మీరు 1, 2? 2, 3 ఏదో చెప్పారు. అట్లా స్నేహితం అంటూ ప్రత్యేకంగా పరస్పరం గౌరవించుకుంటాం, మాట్లాడుకుంటాం అంతే. కొంచెం కూడా ఫిల్టర్ ఉండదండి, టక్కని చెప్పేస్తారు. ఆయనైనా నేనైనా స్పష్టంగా మాట్లాడుకుంటాం. ఓకే, మొహమాటాలు ఏముండవు. సో మీది 2 అంతే. పెద్దగా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఏం కానీ ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉంటారు. నేను ఆయన వచ్చినప్పుడు కూడా నా వ్యాపారంలో నేను బిజీగా ఉండేవాడిని. 2009 తర్వాతనే నేను ఫ్రీ అయ్యాను. యాక్చువల్గా నాకు రోజు 2 కాల్స్ ఏదో ఒకటి వస్తే ఆ రోజు సరిపోయేది ఈ వ్యాపారాల్లో. దాంట్లో ఓకే, అసోసియేషన్ 2009 వరకు కూడా ఆల్ ఇండియా ఆనరరీ ప్రెసిడెంట్, ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళేది. ఆయన ఎప్పుడు వ్యక్తపరచలేదా మామ ఏంటి అసలు ఒకసారి కూడా మాట్లాడు ప్రేమగా ఒక 10 నిమిషాలు? అది ఎందుకు ఉండదండి, ఇంటికి వెళ్తాం కదా మాట్లాడక. ఇప్పుడు పరిస్థితి కదా నేను చెప్పేది, అప్పుడు పరిస్థితుల గురించి. ఆయనకు నిజంగా చెప్పాలంటే అంత తీరిక ఉండేదిగా అప్పుడు కూడా. అప్పుడు కూడా తీరికెళ్ళి ఎప్పుడు రాజకీయాల్లోనే 24 గంటలు ఆయన రాజకీయాలు, వ్యవహారాలు, ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్, వేరే వ్యాపకాలు ఏముండవు. అప్పుడు రాజకీయాలకు పూర్తిగా నిమగ్నం కాకముందు వ్యాపారం, ప్రింటింగ్ ప్రెస్ అది ఉండేది. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అయితే 2000కు ముందు నుంచే చేస్తుంది. ఓకే, తర్వాత నుంచి ఎక్కువ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది అనేది మీరు క్లియర్గా చెప్పారు కాబట్టి నో డౌట్ దాంట్లో. బట్ రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పడం నేను చూశాను. ఆయనకి సర్ప్రైజ్లు ఇవ్వటం, ఏదో గిఫ్ట్లు ఇవ్వటం, లేకపోతే కాకా పట్టడం, ఇవన్నీ ఇష్టం ఉండదు, ఓపెన్గా ఉంటాను నేను అని చెప్పి క్లియర్గా చెప్పారు. అసలు అలాంటి వ్యక్తి ప్రేమలో పడ్డాడు, మా అమ్మాయిని ప్రేమించాడు అన్నప్పుడు ఒక తండ్రి కొడుకు పెళ్లి ఎలా అయినా చేద్దాం అనుకుంటాడు, కానీ కూతురు పెళ్లి 1కి 100 సార్లు ఆలోచించి వచ్చే అల్లుడు ఎలాంటి వాడు, గుణగుణాలు ఎలాంటివి, వ్యక్తి నిజంగా మంచోడా కాదా, ఏం చదువుకున్నాడు, ఆస్తి, ఇవన్నీ పక్కన పెడితే సంపన్న కుటుంబం కాబట్టి మీద ఇబ్బంది ఉండదు, ఇవన్నీ చూస్తారు కదా. అవన్నీ చూసినప్పుడు వేరే ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో కొంత మీరు చేసి ఉంటారు అది లైనప్. అప్పుడు ఎలా అసలుకి అంటే అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయి, ఇతను మనకి కరెక్ట్ అనిపించిందా, లేకపోతే పెళ్ళయిన తర్వాత నేను అనుకున్నది రాంగు, ఇతను ఇంత మంచివాడా అనుకోని మీరు రియలైజేషన్ సందర్భాలు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత అతని చాకచక్యం కానీ, పనితనం కానీ, వ్యాపార నైపుణ్యం కానీ అవన్నీ నచ్చినాయి, దాంట్లో సందేహం లేదు. మొదట్లో పెళ్లికి కొంత అతని గురించి పూర్తి తెలియదు మనకు. మా ప్రాంతం వాడైనా కుటుంబంతో కానీ ఆ గ్రామంతో కానీ ఎక్కువ సంబంధాలు లేవు కాబట్టి తెలియదు. కాబట్టి కొంత ప్రేమ వివాహాన్ని మనం కొద్దిగా అడ్డుపడ్డాము. తర్వాత అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు, ఓకే అనుకున్నాం. సో మంచి వ్యక్తి అని ముందే అర్థమైపోయింది మీకు, నో డౌట్ మంచి వ్యక్తి. ఎస్ సమర్థుడని అర్థమైంది. సర్టిఫికేట్ ఇచ్చేశారు. అన్నగారు కొంచెం టైం తీసుకున్నారా? రాజకీయాల్లో ఉన్నారు కదా. అప్పుడు రాజకీయాల ప్రసక్తి లేదు కాబట్టి ఆయనదేం పెద్దగా సమస్య. గీత గారు మీలాగా సార్, లేకపోతే మేడం సెన్సిటివ్ ఎక్కువ? మీరు కొట్టే తెచ్చే వచ్చే అన్నారు. ఆమె కూడా చాలా వరకు క్లారిటీగానే ఉంటుంది, స్పష్టం. అట్లా కట్టే కొట్టే తెచ్చేనే అంతే. మీదే వచ్చేసింది ఫ్రంట్. ఏమో అవన్నీ మీరు చెప్పాలి, నేను ఎలా చెప్తాను అవన్నీ. అంటే ఆమె పెద్దగా బయటికి రాదు కదా, పెద్ద తెలియదు ఎవరికి కూడా. రాజకీయాలకి దూరం, ఇంట్లో భర్తకు సహాయం చేస్తుంది అంతే. ఆయన సెషన్స్, అసెంబ్లీలో మాట్లాడే టాపిక్స్ కానీ ఇవన్నీ ఆయనకి ఇప్పుడు ఆ సమస్య లేదు. మొదట్లో ఇప్పుడు మొత్తం యంత్రాంగం ఉందిగా. అవును, అంత సమస్య లేదు. ఇద్దరు పిల్లలు కదా సార్ మీకు? ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో గీత గారు అండ్ పెద్ద ఆయన చిన్న ఆయన జయప్రకాష్. ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు? బిజినెస్, రియల్ ఎస్టేట్ దాంట్లో అంతే. సో ఆయన కూడా పెద్దగా, ఆయన కూడా రాజకీయాల్లో లేరు, ఈ దీంట్లో లేరు, పూర్తిగా దూరం, లో ప్రొఫైల్ 100%. సో నో లైమ్ లైట్, సమస్య లేదు. మా అన్నగారు మా అల్లుడు తప్పితే ఎవరు దానికి మేము కోరుకోలేదు, పోలేదు.
కోరుకోలేదు. కోరుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది ఇక పెద్ద అనవసర విషయం. ఇది ఎంగులో ఉన్నప్పుడే కోరుకోలేదు, ఇప్పుడు కోరుకోను కూడా. Yes. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బయట నైమిషా అని ఉంది సార్. అవును, రేవంత్ రెడ్డి గారికి పంచప్రాణాలు ఆ పేరు, కూతురు కదండి. కూతురు. సో ఒకే ఒక కూతురు. అవును, నైమిష నాన్నగారి విషయాలలో నాన్నగారికి చాలా హెల్ప్ చేస్తుంటారు. నాన్నగారు అంటే పంచప్రాణాలు. నాన్న కూతురు ఇద్దరు మోర్ లైక్ ఫ్రెండ్స్. అంతే, మోర్ లైక్ ఫ్రెండ్స్. ఓకే. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు తను, ఎవరు? నైమిష గారు. నైమిష ఇప్పుడైతే ప్రస్తుతం ప్రత్యేకంగా చేయట్లేదు. మన అల్లుడు రేవంత్ అల్లుడు వ్యాపారాలు. ఓకే. ఆమె ప్రత్యేకంగా ఇప్పుడేం చేయట్లేదు. ఏదో చేయాలని ఆలోచిస్తుంది, అదేదో స్పష్టత ఇంకా రాలా. సో చిన్నప్పుడు ఎక్కువ మీ దగ్గరే ఉండేవాళ్ళు. ఉంటుంది, మనవరాలు కదా, ఉమ్, మాకు కూడా అప్పుడు అపురూపం. ఉమ్. నాన్నలాగా పాలిటిక్స్. ఆమె ఇప్పుడు ఆయన కొడుకు అపురూపం, ఆమె కొడుకు అప్పుడు ఆమె అపురూపం. తర్వాత చాలా కాలానికి మా కొడుకు కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఓకే. ఆ గ్యాప్లో ఇక ఇద్దరు నాకు మనవరాలే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారసులు లేరు కాబట్టి నైమిష గారు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్? అది ఇప్పుడు ఏంటండి, 2 సంవత్సరాల అబ్బాయిని పట్టుకొని ఎలా చెప్తారు అవన్నీ? అవన్నీ చూస్తామా పెడతామా? ఉంటుంది కదా ఏ తండ్రికైనా. ఇవాళ కూతురు కొడుకులే ఉంది సార్, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే చాలు కదా. అతనికి ఏకైక వారసుడనలో సందేహం లేదు. రాజకీయమా వ్యాపారమా అనేది మనం ఎలా చెప్తాం ఇప్పుడే? అతని అభిలాష, అతని ఎట్లా పోతారో చెప్పలేం కదా భవిష్యత్తు. ఓకే. సో గీత గారికి కూడా అసలు పాలిటిక్స్ చాలా దూరంగానే ఉంటారు, ఫస్ట్ నుంచి చూశారు కాబట్టి ఆమె. అవును, కానీ టైం దొరకదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. అవును, ఇప్పుడు వ్యవహారం ఇంటి వ్యవహారం చూసుకోవడమే సమయం సరిపోతుంది. సీఎం రోల్లో ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో అప్పుడప్పుడు ఇనాగరేషన్లకి వీటికి వెళ్ళటం ఇబ్బంది కదా, అక్కడ కాన్స్టిట్యున్సీ రోల్ ఎక్కువ తీసుకునేది. ఆమెకి పెట్టుకోలే సంబంధం. అందరు కలుస్తుంటారు సహజంగా. ఎమ్మెల్యే గారి వైఫ్ అన్నా సీఎం గారి వైఫ్ అన్నా వచ్చి అడుగుతారు కదా, అమ్మా ఇది చేయండి అది చేయండి, మా ఊరికి రోడ్డు కావాలి, లేకపోతే మా వాడికి ఉద్యోగం కావాలి. ఇంటిమసీ కొంతమంది నాయకులతోటి పరిచయాలు ఉంటాయి కదా, వచ్చి అడుగుతారు. సొంతూరు సంబంధించిన వాళ్ళు, నియోజకవర్గాలు, మా ఊరు వాళ్ళు కూడా అడుగుతారు. ఓకే. నా కూతురు కాబట్టి. ఓకే. సో మీరు రాయబారం తీసుకెళ్ళాలి. రాయబారం ఏంటి కానీ ఇక చెప్పడం. ఓకే. సాధ్యమైన పనులు, ముఖ్యంగా ఉద్యోగాల నిమిత్తమే ఎక్కువ ఉంటాయి. అవేమో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, పరీక్షల ద్వారా రావాల్సిందే. అది ప్రజలకు పూర్తిగా అర్థం కాదు. 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి గ్రాడ్యుయేట్ కాగానే మాకు జాబ్ కావాలంట. కానీ కొన్ని ఈ యొక్క ఎంట్రన్స్ టెస్టులు, పబ్లిక్ ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వం. అవును. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఒక కోరిక. కానీ గీత గారి రోల్ ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ కదా, అటు సైడు పెద్ద ఫ్యామిలీయే, మీ సైడు పెద్ద ఫ్యామిలీయే, అందరిని కలుపుకురావాలి, మంచి చెడులు ఉంటాయి. ఆ విషయంలో మంచిగా ఉంటుంది. ఓకే. అందరూ మా ఫ్యామిలీ కానీ అత్తగారి తరఫు ఫ్యామిలీ కానీ మంచిగా కలిసే ఉంటాం. ఓకే. కలుపుకొనే పోతాం. ఓకే. ఏం చదువుకున్నారు గీత గారు? ఢిల్లీలో చదువుకున్నారు. బాబు జయప్రకాష్ గారు ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ BE. ఇప్పుడు రాజకీయాలు ఫాలో అవుతుంటారా సార్? ఎక్కువ మొబైల్ చూస్తుంటారా లేకపోతే టీవీ చూస్తున్నారా? ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా కదా. ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని, దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. కానీ ఇప్పుడు చెడిపోయింది, ఆ చదివే తగ్గిపోయింది. టీవీ చూడడం ఎక్కువ, ఇప్పుడు ఫోన్ చూడడం సరిపోతుంది, లేకపోతే ఫోన్లో అటెండ్ చేయడం. చూస్తుంటారు నా ఇంటర్వ్యూస్? చాలా చూసాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ కాల్ చేయగానే అప్పుడప్పుడు మాట్లాడడం మనకి ఇష్టమే, కానీ పబ్లిక్గా వెళ్ళి మనం ఏదో గొప్ప అది ఇది అట్లా మనకి ఇష్టం లేదు. అది ఫస్ట్ నుంచి కూడా పెద్దగా మేము లైమ్ లైట్ ఇష్టపడం. ఎక్కడైనా పోతే ఎవరు లేని, పరిచయం లేని ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? అవును. ఓకే. లేకపోతే అందరు నన్నే చూస్తుంటారు. వీల్ చైర్ ఆకర్షణ ఒకటి, ప్లస్ ఈయన సో అండ్ సో అంటే ఏం మాట్లాడుతున్నాడు అందరు అటెన్షన్ పెడతారు.
ఓకే ఓకే. ఏం మాట్లాడినా పొరపాటు అవుతుంది. అందులోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏదో చెప్పా, దానికి అన్ని అబద్ధాలు జోడించి కేటీ రామారావు గారు ఇక దాన్ని రచ్చ చేస్తున్నారు. ఏ విషయం? కాళేశ్వరం ఇటు అటు తీసేసి, అదే కాకుండా దానికి ఎన్నో అబద్ధాలు అన్వయిస్తూ, ఇంత అబద్ధాల కోరు ఎలా రాజకీయాలు ఇలా సైన్ అవుతున్నారో మాకు అర్థం కాదు. గోబెల్స్ని మించిపోయారు కేటీఆర్. చూశాను నేను ఆ ఇంటర్వ్యూలో మీరు కాళేశ్వరం గురించి. కాళేశ్వరం అంటే ఇలా ఇప్పుడు రాజకీయాలు ఇలా ఉన్నాయని చెప్పాను. రాజకీయాలు ఇప్పుడు హైపర్బోల్ ఎక్కువ ఉంది, అతిశయం ఎక్కువ ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే. ఒక కాళేశ్వరం అని కాదు, దాన్ని ఈకలు తోకలు జోడించి అన్వయించి ఇలా గోబెల్స్ మించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారని నేను ఇప్పుడు స్వానుభవం అయింది. చూస్తూనే ఉన్నాం రోజు రాజకీయాల్లో, కానీ నాకు స్వానుభవం అయింది. ఎలా వక్రీకరణలు చేస్తారు, ఎలా ఒకటికి 1000 రెట్లు 1 కోటి రెట్లు చెప్తారు అర్థమైంది. ఓకే. ఇప్పుడు అంతా డిజిటల్ ప్రపంచం కదా. డిజిటల్ అని కాదు, మీరు అన్నట్లుగా అటు ముక్కని ఇటు ముక్కని తీసుకొస్తారు, మధ్యలో తీసేస్తారు. సో సాక్షాత్తు రేవంత్ రెడ్డి మామ మాట్లాడిన మాటలు వింటే మీకు అనుకుని టైటిల్స్ పెడతారు. ఇంకా ప్రతి మీటింగ్ లో అదే చిలక పలుకులు, అవే అబద్ధాలు, అదే స్లోగన్స్. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఆయన అసలు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదా? యాక్టివ్ ఉన్నారు అసలుకి? అప్పుడప్పుడే వచ్చారు. 2007-8లో పరిచయమే, నాకు చూశారు. కానీ అంత ఆయనతోటి సాన్నిహిత్యం మాట్లాడి అలవాటే. ఓకే. కవిత గారు కూడా తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు, మొత్తం పటాపంచలు అయిపోయింది. కవిత గారు ఇంకొక పార్టీ పెట్టబోతున్నారు, ఇటుపక్క కుటుంబ విభేదాలు. ఎలా చూడొచ్చు అంటే ఒకే కుటుంబంలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటే ఇదే జరుగుతుంది చివరికి అనేది జగన్ కుటుంబం చూసినప్పుడు అర్థమైపోయింది ఏపీలో. ఇక్కడ తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనే దానికి వాళ్ళు కూడా చెప్తామండి. ప్రజలు నిర్ణయిస్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా అసలుకి? చెప్పలేం సార్, రాజకీయాలు ఏదైనా సరే కలిసిపోవచ్చు, పెట్టవచ్చు. కానీ కేసీఆర్ గారికి ఉన్నంత టాలెంట్ కూతురికి ఎక్కువ ఉందంటారా, కొడుకు ఎక్కువ ఉందంటారా సార్? మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి. వాళ్ళని ఎక్కువ చూడలేదు నేను, బయట చూసింది. అప్పటికి నేను 2008లో, ఆమె కూడా అప్పుడే కొత్తగా వచ్చారు. ఎవరు? కవిత కానీ కేటీఆర్ కానీ. ఓకే. ఆయన 2009లో కదా ఎమ్మెల్యే అయింది. అవును. అప్పటికి నేను టీఆర్ఎస్లో లేను, రాజకీయాల్లో తప్పుకున్నా. కానీ ఇప్పుడు మంచి యాక్టివ్గా ఉన్నారు, ఏదో చేయాలని తపన ఉంది కదా. ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది, మన ప్రభుత్వం వచ్చింది కదా అనిపించిన సందర్భాలు లేవా మీకు నిజంగా? లేదు, తప్పు. మనం రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ పాత్ర పోషించకుండా మనకు సంబంధం లేని విషయాల్లో ఆశించడం తప్పు. మనము అలా ఆశపడితే మేము కూడా అన్ని రాజకీయ కుటుంబాలలాగానే అయిపోయాం. జయపాల్ రెడ్డి ఫ్యామిలీ కానీ, ఇప్పుడు రేవంత్ ఫ్యామిలీ కానీ, ముఖ్యంగా నా వరకు ఆ విషయాల్లో నాకు ఆశ లేదు, ఆలోచన లేదు. కుటుంబ రాజకీయాలను ఎంకరేజ్ చేసే ఉద్దేశం కూడా రేవంత్ గారికి లేదు. షూర్ లేదు, చెప్పేశారు కదా. మంచి పద్ధతి అది. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, యువత వస్తారు. అదొక ఫ్యామిలీ మొనోపలి కాకూడదు, అది బెస్ట్ సార్. అది ఐడియల్ పాలిటిక్స్. మా అన్నగారు అట్లానే ఉన్నారు. వెళ్తుంటారా ఇప్పుడు ఇంటికి ఎప్పుడప్పుడు? ఎవరింటికి? రేవంత్ రెడ్డి కూతురింటికి. ఎందుకు వెళ్తా? ఫ్రీక్వెంట్, వీక్లీ వన్స్. ఓకే. బిజీగా ఉన్నారా అల్లుడు గారు? ఎప్పుడన్నా కలుస్తుంటారా? కలుస్తారు. సో కలిసినప్పుడు రాజకీయాల టాపిక్ ఉండదు. ఇక అన్ని చూస్తూనే ఉన్నా కదా, పేపర్లో, టీవీలో. కొత్తగా ఏం మాట్లాడేది ఉంటుంది. ఎప్పుడైనా ఉంటే అది ఏంది అట్లా అవుతుందని అడుగుతాము. ఏమంటారు? చెప్తారు, దానిదేముంది. ఇట్లనే చూసాం కదా కేటీఆర్ది చిలువలు పొలవలు చేయడం. ఓకే, అంతే. ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా డెఫినెట్ గా. నెక్స్ట్ ఏం రాకపోతుంది, ఎలా చేయబోతున్నాము అడగాలని ఉంటుంది కదా మనకు కూడా. ఏదన్నా అర్థం కానివి కొంత ఉచితగానే ఎక్కువ నేను జోక్యం చేసుకో. నెవర్ గో ఇన్ డీటెయిల్. ఓకే, నెవర్ గో ఇన్ డీటెయిల్. సో ఆయన కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ అవుతారు. అట్లేం లేదు, అడిగితే చెప్తారు, కానీ నేనే లోపలికి అడగను లోతు విషయాలు. ఓకే, ఏదైనా క్లారిఫై చేసుకోవడం, అలా కాదు ఇలా చేయాలి, ఏదో మనకు ఆ సందర్భానికి జ్ఞాపకం ఉన్నది అంతే. ఏమని పిలుస్తారు మీరు? రేవంత్ అనే పిలుస్తారు. ఆయన
మా అంటాడు, లేకపోతే హాయ్ అంటాడు, ఓకే. అంతే. ఎదురుగా ఉన్నప్పుడు అక్కడ దూరం ఉంటే మామయ్య అంటాడు. అక్కడ కనబడుతుంది చూడండి ఆ ఫోటోలో, ఆయన ఎంత నిండుగా నవ్వుతూ మిమ్మల్ని రాహుల్ గాంధీ గారికి పరిచయం చేస్తున్నారు. మామ మీద ఎంత ప్రేమ ఉందో కనబడుతుంది అక్కడ. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు బయటకు చూపించారంట. సరేలే, నాది కూడా అలాంటి క్యారెక్టర్. కొంచెం నేను ఓవర్గా చూపించేది ఏమి ఉండదు, గో విత్ ఫ్లో. ఎస్ నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఉంటాం. ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉండదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోవటం ఉండదు. లైఫ్ అంటే అలానే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్, అంతే కదా. సో అది గ్రేట్. రాజకీయాల్లో అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డా తక్కువ టైంలో. అవును, వేధింపు రాజకీయం. అసలుకి జైలుకి వెళ్ళినప్పుడు కానీ, బయటకు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో నుంచి బెడ్రూమ్లో నుంచి తీసుకొచ్చినప్పుడు కానీ, గీత గారు అన్న పాప మీడియాకి అత్యాచారాలే, అఘాయిత్యాలు, చాలా చాలా ఇబ్బందులు పడ్డారు కదా ఫ్యామిలీ ఆ టైంలో. అల్లుడు కూతురు బాధపడుతుంటే చిన్న చిన్న చిల్లర కేసులు అన్నీ. ఆ టైంలో ఎవరు సార్ మోరల్ సపోర్ట్ గట్టిగా ఇచ్చి మీకు ఏం కాదు, ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, అంతా ఉండాలి కుటుంబానికి, మా అమ్మాయికి మనవరాలికి ధైర్యం చెప్పాలి. కానీ బాగా బాధ అనిపించిన విషయం అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు పాప పెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ ఇన్సిడెంట్స్. ముఖ్యంగా ఎంగేజ్మెంట్కి 15 daysలో ఎంగేజ్మెంట్ ఉండగా అరెస్టు, వాళ్ళ కక్ష పట్టినట్టుగా, పెళ్లికి కూడా ఎంగేజ్మెంట్కి కూడా 4 గంటలు 5 గంటలే సమయం ఇవ్వమనడం, జైల్లో నుంచి రావడం ఉదయం, మళ్ళీ అదే సాయంత్రం జైల్లోకి వెళ్ళడం, చాలా విషాదకర సన్నివేశం. కానీ ఎక్కడ ఆయన స్మైల్ అయితే పోలేదు కదా. ధైర్యం గొప్పది, మొండితనము ధైర్యం. అంటే కూతురు అల్లుడు ఎక్కడ బాధపడతారని ఎక్కడ కూడా ఆ ఫేస్ లో స్మైల్ బాగుంది లేదు, అంత నీట్ గా రెడీ అయ్యి ఆయన చాలా ట్రెడిషనల్ గా వచ్చారు. నిజమే, లోపల బాధ ఉన్నా కానీ తట్టుకొని నిలబడాలి, సందర్భాన్ని పెట్టి అదనంగా నిలబడి సాధించాడు. ఉన్నాయి ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు, కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఎప్పుడైనా మీరు చూసిన? అంటే నేను ఇప్పుడు గురించి కాదు, ఫస్ట్ నుంచి అయినా. ఆ గట్టితనం అట్లా ఇప్పుడు కూడా ధైర్యం, ఇట్లా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు, నేనైతే ఆయన కన్నీరు పెట్టుకున్న సందర్భాలు చూడలేదు. అన్నగారు చనిపోయినప్పుడు, ఫాదర్ చనిపోయినప్పుడు, అది రాజకీయాల్లో ఇబ్బందులు పెట్టిన దానికి మొండితనము గట్టితనం. అలా అన్నగారు, మదరు, ఫాదర్ చనిపోయి సహజంగా అప్పుడు చూశాను. సో మిగతా అప్పుడు ఎప్పుడు కుంగిపోరు, లేదు, కుటుంబాన్ని కూడా కుంగిపోనివ్వరు. గ్రేట్. మా అమ్మాయి కూడా గట్టిగా, రాజకీయాలు ఇలానే ఉంటాయి అనేది మా కూతురుకు కూడా అలవాటు అయింది కదా పెదనాన్న ద్వారా. అదే కాకుండా అప్పటికిప్పటికి రాజకీయాల్లో తేడా ఉన్నా, ముఖ్యంగా రేవంత్ వచ్చినప్పటి నుంచి మన ఈ కక్ష రాజకీయాలు ఇవన్నీ ఎక్కువైనాయి. ఆయనతోనే స్టార్ట్ అయింది అసలుకి తెలంగాణలో 2014 తర్వాత. అది కేసీఆర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కువ టైం పాస్ అంటే మనోడా, మునిమనోడు? మునిమనోడు రియాన్స్ కదా. అవును. ఓకే, విష్ణువు. విష్ణువు అని అర్థం, విష్ణు. రియాన్స్ రేవంత్ గారే పెట్టారా లేకపోతే వెతికి పెట్టారు? ఆరాని, బహుశా ఆరాని అనుకుంటారు కానీ ఇవాళ రేపు కొత్త పేర్లు పెట్టాలనేది ఒకటి సాంప్రదాయం వచ్చింది కదా, అన్ని చూసి రియాన్షన్ పెట్టి. ఫస్ట్ రుద్రదేవ్ ఏదో అనుకున్నారు అన్న, అది రేవంత్ సజెస్ట్ చేశాడు రేవంత్ గారు, కానీ రియాన్షన్ పెట్టినా ఆయన ఏమనలేదు, అందరూ ఒప్పుకున్నది. సరే, టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ మనోడితో ఆయన కూడా, అదే రిలీఫ్ ఆయనకి. ఇంటికి వస్తే మనవాడితోటే అంతా మర్చిపోతారు. ఓకే, కాసేపు ఆడతారు. తప్పకుండా. అప్పుడప్పుడు ఫొటోస్ బయటకు వస్తుంటాయి, హోలీ అప్పుడు అవన్నీ. నాయకులు ఒత్తిడి లేనప్పుడు దాంట్లోనే మనవాడితోటే ఆడుకుంటారు హ్యాపీగా, అది మర్చిపోయి. గ్రేట్ రిలీఫ్ అండి, గ్రేట్ రిలీఫ్. గ్రాండ్ చిల్డ్రన్. కానీ మనిషి 55 అంటే ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటారు, కానీ ఇప్పటికీ అంత స్టిఫ్గా, అంత బాగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు సీఎం గారు. ఏం ఫుడ్ తీసుకుంటారు అసలు ఆయన? ఎలాంటి డైట్ అంటే ఎక్సర్సైజ్, యోగా చేస్తారు? ఫిజికల్గా కొంత పొద్దున్నే కాస్త లేట్గా లేస్తారు, కానీ అవన్నీ చేసిన తర్వాతనే చేస్తారు ప్రతిరోజు గంట. ఓకే, లేట్ అంటే పడుకునేసరికి ఎట్లా లేట్ అయిపోయింది కదా సార్? లేట్ అవుతుంది.
అన్ని సమస్యలు తీర్చి ఆ ఫోన్ ఈ ఫోన్ అటెండ్ అయ్యి. అవును. ఫుడ్ ఏం తీసుకుంటారు ఆయన ఎక్కువ ఇష్టంగా? ఉదయం రైసే తింటారు, రైస్ తిని బయలుదేరుతారు. ఓకే. తర్వాత రొట్టెలు అన్ని తింటారు. మార్నింగ్ రైసే, నో టిఫిన్? చాలా వరకు నాకు తెలిసి ఓకే. ఇప్పుడు మార్నింగ్ రైస్ తిని వెళ్తారు. ఇడ్లీ అవి కూడా తింటారు, నాకు తెలిసి రైసే ఎక్కువ తింటున్నట్టు. మనందరికి స్టేపుల్ ఫుడ్ కదండి. ఓకే. నాన్ వెజ్ ప్రియులు కదా బాగా? తీసుకుంటు నాన్ వెజ్ తింటాడు, కానీ కంట్రోల్కి వచ్చినట్టున్నాడు క్వాంటిటీ వైజ్. ఓకే. సో నో ఆల్కహాల్, నో సిగరెట్స్, అట్లాంటివి ఏమీ లేవు. గొప్ప క్వాలిటీ కదా సార్ అది? తక్కువ ఇప్పుడు ఈ కాలంలో. అవును. ఆల్కహాలు, సిగరెట్టు, పేకాట ఇవన్నీ ఏ అలవాట్లు లేవు. స్నేహితులతో ఎక్కువగా మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం ఎక్కువ అలవాటు అనుకుంటా రేవంత్. గేమ్ ఆడతారు ఏదన్నా మంచిగా? స్పోర్ట్స్ అలవాటు? ఆడతారు, ఫుట్బాల్ అది ఆడతారు, ఇష్టపడతారు. మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఒక సభలో చెప్తున్నారు, ఐకానిక్ ఇన్స్పిరేషన్ ఆయన ఇప్పుడున్న యూత్కి. ఫుట్బాల్ మంచి ఇష్టం. ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఎవరు, పొలిటికల్ నాన్ పొలిటికల్ వాళ్ళు ఎక్కువ? అన్ని నాన్ పొలిటికల్ ఎక్కువ. అవన్నీ చాలా మంది ఉన్నారు, ఒక్కరు ప్రత్యేక. పద్మారెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year దగ్గర పడ్డాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసి. 19 months. ఇప్పుడు చెప్పాలంటే 1.5 year పైన అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రజల పక్షాన వినిపించాల్సిన ప్రతిపక్షం ఇప్పటికి కూడా బయటకు వచ్చి మాట్లాడకుండా, అసెంబ్లీలో గొంతు విప్పకుండా అలానే ఉన్న కేసీఆర్ గారి మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? నో కామెంట్. అది ఆయన ఇష్టం, ఆయనకి ఏమి ఇబ్బందికరమో. ఆయనకు నేను అనుకుంటా బేసజం ఎక్కువ. ఇలా కక్షబట్టే రాజకీయాలు కూడా ఆయనకి బహుశా బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో పనిచేస్తుంటాయి. అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారా రేవంత్ రెడ్డి సీఎం అని? ఎగ్జాక్ట్లీ. ఓకే. కేటీఆర్ కూడా అధికారం పోవడం డైజెస్ట్ చేసుకోలేక ఒక్కసారి వైభవం తగ్గిపోయే వరకు పారాఫెర్నీలియా ఉంటుంది కదండి మంత్రి, అందులో ఆయన డిఫాక్టో సీఎం లాగా ఫీల్ చేశారు కేటీఆర్. ఓకే. దాంతో ఆయన చెరలో నీళ్ళ నుంచి బయటపడ్డ చేపలాగా కొట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. ఓకే. కానీ ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పరామర్శన వెళ్ళారు కదా. మంచిది అది. పరస్పర రాజకీయ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించడం మంచి సాంప్రదాయం. ఏం చెప్తారు? ఇప్పుడు హైడ్రా అనేది వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కంప్లీట్గా తగ్గిపోయిందనే మాట వాస్తవం అనే దానికి కొంతమంది ఏకీభవిస్తారు, కొంతమంది దాని గురించి చర్చ అనవసరం అని చెప్తారు. వచ్చేది ఎలా ఉంటుంది ఉన్న బిజినెస్ అని చెప్తారు. ఇంకొకటి ఆయన తీసుకున్న గొప్ప డిసిషన్, నాలాలు, చెరువులు వీటన్నిటిని కబ్జా చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున కూల్చేయడం జరిగింది. తర్వాత వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడ ఆయన చంకలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, కానీ ఏది జరిగినా కానీ నేనున్నప్పుడు అంతా కూడా ఇలానే ఉండాలి, ఆవేశపూర్వకంగా నేను వెళ్ళట్లేదు, ఆలోచించే వెళ్తున్నానని చెప్పేసి క్లియర్గా ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు ప్రెస్లో కూడా. దాన్ని కొంచెం మీరు భయపడ్డారా, లేకపోతే మంచి డిసిషనే గో హెడ్ అని చెప్పారా? దాని గురించి నేనేం చర్చించలేదు బయట ఫ్రెండ్స్తో కానీ. అట్లా నేను జోక్యం చేసుకో. నేను హైడ్రా ఉద్దేశం మంచిదే, దాని గురించి కూడా చెడు ప్రచారం ఎక్కువ ఉంది. అవును, అది రాజకీయాల్లో అలవాటు అయిపోయింది అందరికి. కానీ మంచి పరిణామం, మంచిదే ఉద్దేశము, మంచిగానే చేశారు. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు, హైడ్రా అంటే ఒక కూలగొట్టడే కాదు, నిర్మాణపూర్వకంగా చెరువులను పునరుద్ధరిస్తుంది, రిట్రీవ్ చేస్తుంది. పార్కులు ఎక్కడైతే లేఅవుట్స్లో కబ్జా పెట్టారో, రహదారులు మూసేశారో, వాటినన్నింటినీ కూడా పునరుద్ధరిస్తుంటే అసలు హైడ్రా ఉద్దేశం ఏమిటి ఓకే అనేది ప్రజలకు క్రమక్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైపోయింది, పూర్తిగా అర్థమవుతుంది. దేనికైనా కొద్దిగా అర్థం కానికే సమయం పడుతుంది. 19 నెలల పరిపాలన, అల్లుడికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఒక ఓటర్గా? నేను వేస్తే ఏమంటే వేస్తాను, దాన్ని వేయండి, ఏముంది, 80%. ఓకే, ఇంకా 100కి 100 ఇప్పుడు ఎలా చెప్తాం? ఓకే, సో 80 అయితే వేస్తారు. అవును. ఓకే,
సూపర్. ఏంటి ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలా చూద్దాం అనుకుంటున్నారు? అల్లుండి కానీ లేకపోతే మీరు ఏమన్నా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కానీ లేకపోతే నాది క్రియాశీలకం మీరు ఆశించకండి. ఓకే. నేను అట్లా మా అన్నగారు ఉన్నప్పుడు పోలేదు, ఆయన పెద్ద ఆయన పోలేదు, ఈయన చిన్న ఆయన నేను పోను. ఎవరి రాజకీయాలు వాళ్ళది, ఎవరి అదృష్ట దురదృష్టాలు వాళ్ళవి. మన పాత్ర ఏం లేదు. ఇనిషియల్గా మనము మన బంధుత్వం బట్టి మా అన్న కానీ వెనుకుంటాం అంతే. అంతే సార్. ఇవాళ రేపు ఫోన్ లేకపోతే మనిషికి అడిగే పడదా అంటారు. రేవంత్ రెడ్డి గారు ఫోనే వాడరు. అందరూ చెప్పే ఆయన మీద ఏదైనా ఉందంటే ఒక మైనస్ అదొకటే చెప్తారు, వేరే ఆయన వ్యక్తిగతంగా కూడా వాడరని కాదు. ఫస్ట్ నుంచి అంతేనా లేకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? ఫోన్ వాడరని కాదు, ఎవరైనా ఫోన్ చేస్తే లేపనని. ఓకే. దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు కదా, నేను చెప్పేది ఏముంది. ఇప్పుడు పద్మారెడ్డి గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? కష్టమే, వెంటనే లేపకపోవచ్చు, కానీ తర్వాత చేస్తారు. ఓకే. అప్పుడు ఫ్రీగా ఉండాలి కదా అతని వ్యక్తి. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు, బాత్రూంలో ఉండొచ్చు, ఎవరైనా ముఖ్యమైన చర్చలు జరగవచ్చు, ఫోన్ పక్కన లేకపోవచ్చు. నేనే ఇంతకు ముందు ఎప్పుడో మీరు చేస్తే బాత్రూంలో ఉన్నాను. ఇవన్నీ మనం ఊహించుకోము, లేపట్లేదని ఒకటే అవాండ వేస్తాం. ఓకే. అట్లా అంటే ఆయనకి ఫోన్లో ఎక్కువ మాట్లాడే ఇష్టం లేదు. ఫస్ట్ లేదు, ఎందుకు మాట్లాడతారు. ఎప్పుడు నేను చేతిలో ఫోన్ ఉండటమే చూడలేదు అసలుకి. మీరు అన్నట్టు చేతిలో ఏం పెట్టుకోడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఎప్పుడు చేతిలోనే చూస్తున్నాం. ఇప్పుడైతే ఆయన ఇలా పట్టుకొని అలా ఇట్లా అంతవరకు రేవంత్ రెడ్డి గారిని ఇలా ఫోన్ ప్యూర్ హైటెక్ చంద్రబాబు గారు. ఓకే. సో ఫోన్ లేపటం పెద్ద ఇష్టం ఉండదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుతుంటారు. ఫోన్ మాట్లాడతారు చేసిన వ్యక్తిని బట్టి, విఐపీలు అంటే మాట్లాడతారు. కాదు, మీదేమో మీరు స్ట్రైట్ ఫార్వర్డే, ఆయన స్ట్రైట్ ఫార్వర్డే. మీరేమో నో ఫిల్టర్, ఏదో ఉంటే అది మాట్లాడతారు. ఇంతవరకు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు విభేదాలు రావడం జరగలేదా? ఆయనకు నాకేం సంబంధాలు లేవు కదా, వ్యాపారాలు కానీ అవన్నీ ఏం లేవు కదా ఎక్కువ. అసలు వాటికన్నా పెద్ద వ్యాపారం అంటేనే కుటుంబం. ఆయన కుటుంబంలో మేమేం జోక్యం చేసుకోము, మా కుటుంబంలో ఆయన ఏం పాత్ర లేదు. ఓకే. ఎవరంతా వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నాం కదా, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఏదో ఉన్నప్పుడు అవన్నీ సమస్యలు వస్తాయి. అంతే. సో మీరు ఇండిపెండెంట్, ఎప్పుడున్నా ఏదున్నా కానీ స్వతహాగా బతికే టైప్. అంతే. నేను వ్యాపారంలో కానీ జీవితంలో కానీ ఇప్పుడు డిజేబుల్డ్గా ఉన్నారంటే సొసైటీ ఎలా చూస్తుంది, అవన్నీ చాలా ఇబ్బందులు పడ్డాను. ఇంత సంపన్న కుటుంబమైన రాజకీయ నేపథ్యం ఉన్న డిజేబుల్డ్ అంటేనే చిన్న చూపు చూస్తారు మన సమాజం. ముందరే మర్యాదగానే మాట్లాడుతారు, వెనక ఏదో అంటూనే ఉంటారు, ఓ టైటిల్ తగిలించి పిలుస్తారు. ఎన్నో విన్నుంటారు అవన్నీ చిన్నప్పటి నుంచి అండి, 70 ఏళ్ళ నుంచి. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని నేను అప్పుడు మందకృష్ణ వికలాంగుల పోరాటం చేసినప్పుడు అతను అధ్యక్షుడు, నేను సలహాదారు. 2004-05. ఓకే. సో కాలక్షేపానికి సినిమాలోకి వెళ్ళటం, సినిమాలు చూడటం ఇంట్లో ఇవన్నీ ఉంటాయా పద్మారెడ్డి గారు? టీవీలోనే ఎక్కువ పాతవా లేకపోతే ఇప్పుడు ట్రెండ్ కూడా ఫాలో అవుతుంటారు? అన్నీ చూస్తాం, కానీ తగ్గిపోయింది చాలా. ఈ రాజకీయాలు వార్తలు వినడం, ప్రపంచ వార్తలు వినడం, ఇది నాకు ఒక వ్యసనం. అది ఓకే. రాజకీయాలు చదువుకోవడం, ఫేస్బుక్ చదవడం, అది కూడా ఒక వ్యసనం. సో ఇప్పుడున్న హీరోలలో బాగా నచ్చే హీరో ఎవరు మీకు పర్ఫార్మెన్స్ వైజ్? ఎన్టీ రామారావు గారు అని, చిరంజీవి గారు నచ్చేవాళ్ళు అప్పుడు. ఓకే. నాగేశ్వరరావు అంతా కూడా. నాగేశ్వరరావు కొన్ని పాత్రలు వచ్చేవారు, కొంత రామారావు గారు పౌరాణిక పాత్రకల్లో ఎక్కువ ఇష్టం. ఓకే. ఇప్పుడు అంటే పేర్లే గుర్తగా తెలియదు. ఈ ప్రభాస్, చరణ్ వీళ్ళు తప్పితే ఎక్కువ తెలియదు. సో ప్రభాస్, చరణ్ బాగా ఫాలో అవుతారు? ఫాలో తెలుస్తారా అన్న? తెలుస్తారు. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. ఇక నిన్న మొన్న అందరు వచ్చారు కదా, పుష్పరాజా, అల్లు అర్జున్. ఓకే. చూసారా పుష్ప 1, పుష్ప 2? చూశాను. ఓకే. ఎలా అనిపించింది? ఇవాళ రేపు అదే నచ్చుతుంది, వచ్చింది అది, మాకు నచ్చవు అవి. ఓకే. ప్రతి నాయకుడిని హీరోగా చూపించడం నచ్చదు. ఓకే. ప్రతి నాయకుడిని నాయకునిలా చూపిస్తారు. అట్లాంటి పాత్రలు అప్పుడు రామారావు వేసేవారు. అవును. దుర్యోధన పాత్రలు, కర్ణ పాత్రలు. ఓకే. విలను హీరో అంటారు కదా,
నాయకుడు ప్రతినాయకుడు తెలుగులో. ఫ్యామిలీతో చూస్తారా లేకపోతే మీరు? అన్నీ జరుగుతాయి ఫ్యామిలీ. థియేటర్లకు వెళ్ళడం తగ్గిపోయింది. ఓకే. పాప, మీరు, అల్లుడు అట్లా తక్కువ. వాళ్ళే మాది మేమే. కలిసావు 2-3 సార్లు కలిసి వెళ్ళాం. ఉషా రేవంత్ రాలేదనుకుంటా, అమ్మాయితో వెళ్ళాం. వచ్చారా రేవంత్ గారు సీఎం అయిన తర్వాత అల్లుడు హోదాలో ఈ ఇంటికి? ఒక్కసారి వచ్చారు. ఓ, ఒకసారి అత్తగారు పిలవగా ఒకనాడు తీరిక దొరికి. ఓకే, అంతే కదా, బిజీగా ఉంటుంది. ఓసారి 2 సార్లు వస్తా అనడము, మిస్ కావడం అట్లా కూడా జరుగుతుంది. ఫుల్ స్ట్రీట్ అంతా నిండిపోయి ఉంటుంది పోలీసులతో. ఉంటుంది సహజంగా. 3 గంటల ముందే 4 గంటల ముందే మాకు ఇక్కడ మాకంటే ముందు వాళ్ళకి తెలిసిపోయింది సీఎం వస్తున్నాడు అని రోడ్లలో. ఓకే, చెక్ చేస్తారు కదా. సో ఇప్పుడు మీరు 30 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉన్నారు కదా? 2002 నుంచి ఉన్నారు ఈ ఇంట్లో. ఓకే. సో గీత గారు వస్తుంటారు ఎక్కువ? గీత గారు వస్తారు 15 days అట్లా. తల్లి కూతురు రోజు మాట్లాడుకుంటారు. నానంటే ఎక్కువ పంచప్రాణాలా లేకపోతే అమ్మంటే ఎక్కువ? ఏం తేడా ఉంటుందండి, ఇద్దరు ఒకటే. అట్లేం ఉండదు. సో ఇప్పుడు నాన్నకేమో కూతురు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మరి ఉంటుందిగా ఉంటది. మరి ఆ గీత గారికి ఎట్లా, నాన్న ఎక్కువ ఇష్టమా అమ్మ ఎక్కువ ఇష్టమా? అమ్మతోడైతే ఎక్కువ మాట్లాడుతుందండి. ఆ పోలికలు నేను చెప్పలేను కానీ నాన్ననే అనుకోండి. ఎందుకు నాన్నే. ఓకే. చనువు కూడా ఎక్కువ మీ దగ్గర? ఏదన్నా చెప్పేస్తారు ముఖాన, ఇది కాదు నాన్న ఇలా చేయాలి. అంతా కూడా స్పష్టతనే, ఈ దాచుకోవడాలు లేవు. మంచిది కదా సార్ అది. అనుకుంటే ఆ టైంకి అనుకుంటారు మనం. సో మనం ముందు ఒకటి చెప్పి వెనక్కి ఇంకొకటి మాట్లాడితే కుటుంబంలో అవసరం లేదు కానీ కొంతమంది మాట్లాడతారు. అక్కడ కూడా నాటకీయత దాపరికాలు ఉంటాయో మాకు అలవాట్లేదు. గ్రేట్ అది. సో ఇప్పుడు కాలక్షేపం అంటే హ్యాపీగా వచ్చిన ఫ్రెండ్స్ని కలవటం, పాత ముచ్చట్లు మాట్లాడుకోవటం. ఉన్నారు 2-3 ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయి, తిరుగుతుంటాం వస్తుంటాం. సూపర్, గ్రేట్. ఇలానే హ్యాపీగా సంతోషంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అన్ని సంవత్సరాలు వద్దు కానీ ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అంతే. ధన్యవాదాలు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడగగానే నో చెప్పకుండా డెఫినెట్గా చేద్దాం. మామూలుగా సాధించరా, నేను పోయిన ఇంటర్వ్యూ ఇచ్చి ఎవరితో మాట్లాడొద్దు అనుకున్నారు, మీరు నన్ను బుట్టలో పడేశారు. మళ్ళీ అయ్యో, రాజకీయాలు మాట్లాడొద్దని నేను షరతు పెడితే మొత్తం రాజకీయాలతోనే నడిపించారు. ఎలా బయటపడ్డారో ఏమిటో నాకే అర్థం కావట్లేదు. పార్ట్ 2 రాజకీయం మనం మాట్లాడింది మొత్తం రాజకీయమే. పార్ట్ 1 అంతా ఫ్యామిలీయే సార్. అట్లీస్ట్ తెలియాలి సార్, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు గీత గారు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడరు, అయినా కానీ ఆమె పొలిటికల్లో ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తున్నారు అనే మాట బయట ఎక్కువ వినిపిస్తుంది. చెప్పాలంటే గీత గారిని సీఎం అయిన తర్వాత రేవంత్ గారితో చూసింది చాలా తక్కువ సందర్భాలు. ఒకటి యాదాద్రి టెంపుల్, అఫీషియల్ ప్రోటోకాల్ అవసరం ఉన్న ఎక్కువ టెంపుల్స్ లోనే. సో సతీ సమేతంగా ఉండాలి కాబట్టి ఆ టైంలోనే ఎక్కువ కనపడతారు. ఆమె ఎక్కడ ఏ పొలిటికల్ మీటింగ్. నేను కూడా మా ఊరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటా. అంతే, ఇంకెక్కడ పోను. ఏ ఎలక్షన్లో మాత్రం కొన్ని దగ్గర ఎట్లా జరుగుతుందని చూసి వచ్చారు. గ్రేట్, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మంచి మంచి విశేషాలు కుటుంబం గురించి, కుటుంబ నేపథ్యం గురించి ఉన్న సార్. మాది సాధారణ జీవితం, నేపథ్యం పెద్దది కావచ్చు, మాదైతే సాధారణ జీవితం. ఇంత సాధారణంగా ఉన్నారు కాబట్టి ప్రజలు అంత బాగా ఆశీర్వదిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ముందు ఇంకా చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు వినాలి మీరు. ఈ కళ్ళతో ఇంకా చాలా చూడాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.